ఓకే. సో భార్గవి మాట్లాడుతున్నారు అంటే మీరు జాగ్రత్తగా వినండి. మీకు నేర్చుకునేది చాలా ఉంటది. ఎందుకు అంటే ఈ బిజినెస్ లో ఎంత నేను పని చేస్తున్నా దానికన్నా ఎక్కువ పని భార్గవి చేస్తారు. ఇంటి పని, ఫ్యామిలీ పని ప్లస్ బిజినెస్ పని అండ్ జాబ్ కూడా చేస్తుండే. సో మన బిజినెస్ లో ఎంత ఇంపార్టెంట్ జెంట్స్ రోల్ ఉన్నది అంతే ఇంపార్టెంట్ లేడీస్ రోల్ కూడా ఉన్నది. సో 1+1 2 కాదు, ఇక్కడ 1+1 11 అంటాము. ఎన్నో రేట్లు బిజినెస్ పెరిగిపోతుంది. సో లేడీస్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ లో చాలా ఉన్నది. సో ఫస్ట్ భార్గవి మాట్లాడతారు, దెన్ నేను మాట్లాడతాను. ఎస్, ఓవర్ టు భార్గవి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికి. సో వెరీ గ్రేట్ సెషన్ జరగబోతుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశం. మనము మనల్ని కరెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే నేర్చుకోవడం అనొచ్చు. సో నేను మీతో ఈరోజు షేర్ చేయదలుచుకున్నది చాలా మటుకు అబ్జర్వ్ చేసింది. ఆర్ ఇంకా మనకి విన్నింగ్ టీం వాళ్ళు మనకి హరిల్ సార్ కూడా మనకి ఎన్నోసార్లు చెప్పారు. సో అప్ లైన్ డౌన్ లైన్ ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది చాలా చాలా సున్నితమైనది. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా ప్రేమ అంటే ఎఫెక్షనేట్ కూడా. అంటే ఇప్పుడు చూడండి, అప్ లైన్ ఎవరైతే డౌన్ లైన్ ని ప్రేమిస్తారో, అంటే మంచిగా మాట్లాడతారో, వాళ్ళతో ఎఫెక్షనేట్ గా ఉంటారో, 100% డౌన్ లైన్ కూడా వాళ్ళకి అదే రెస్పాన్స్ ఇస్తారు. సో అంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. అండ్ సిమిలర్లీ ఏంటంటే ఇప్పుడు నేను ఇది అప్లైన్ డౌన్ లైన్ ఇది లేడీస్ మధ్యలో చెప్తున్నాను. యాక్చువల్లీ లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, చాలా మంది లేడీస్ మన దగ్గర వర్క్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు హస్బెండ్ వైఫ్ చేస్తే ఇప్పుడు వైఫ్ ఎవరైతే లేడీస్ ఉంటారో గ్రూప్ లో వాళ్ళతో కరెక్టెడ్ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు మనము అప్లైన్ ఉంటాము అండ్ డౌన్ లైన్ ఉంటాము. అండ్ ఒకవేళ మనం డౌన్ లైన్ అయినప్పుడు మన అప్లైన్ కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మనకి మధ్య మధ్యలో ఎప్పుడైతే మనకు అట్లీస్ట్ మీటింగ్ లో కలిసినప్పుడైతే 100% వాళ్ళకి విష్ చేయడం, మాట్లాడడం, వాళ్ళలో ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ సెకండ్ విషయం ఏంటంటే మనకి ఒకవేళ మనం అప్లైన్ కలవలేని పరిస్థితిలో ఒకవేళ లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు కూడా అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు మేడం, ఎలా ఉన్నారు, ఏంటిది, నాకు బిజినెస్ ఎలా ఉంది, ఇలా ఉంది. సో మీ అప్డేట్ ఏంటంటే అది అప్లైన్ మనకి డెఫినెట్ గా చేస్తారు, కానీ చేయకపోయినా కూడా యాజ్ ఏ మనం ఓన్లీ డౌన్ లైన్ కి కాదు, అప్పుడప్పుడు అప్లైన్ కూడా మనం కాల్ చేయాలి. అట్లీస్ట్ విష్ అనేది ఏమవుతుందంటే ఆ మధ్యలో ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అప్లైన్ కి ఎప్పుడు ఒక మనం గుడ్ బుక్స్ లో ఉంటే డెఫినెట్లీ మన సక్సెస్ అనేది 100% ఉంటుంది. అంటే వాళ్ళ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి లభిస్తాయి అనమాట. అప్లైన్ ఎప్పుడైనా ఈవెన్ వాళ్ళు అందరికీ బాగా జరగాలన్నప్పుడు ఈ టౌన్ లో ఎంత కష్టపడుతున్నారు. సో మనం మాట్లాడే విధానము దాని వల్ల కూడా అప్లై విషయంలో మనం దృష్టిలో ఉంటాం. సో సేమ్ మన ఇప్పుడు భార్య సార్ తోటి కానీ ఎవరైనా కానీ మనకి ఇంటర్వ్యూ అయ్యా కానీ అండ్ ఎవరైనా అప్లైన్స్ మా విషయంలోకి వస్తాయి. సో అప్లైన్ తోటి మాట్లాడడం అనేది చాలా మనం రిలేషన్షిప్ మంచిగా ఉంచాలి. అండ్ సెకండ్ విషయం ఏంటంటే డౌన్ లైన్ విషయం వచ్చినప్పుడు, సో ఇది ఇంకా టోటలీ డిఫరెంట్ ఫీల్. సో ఇప్పుడు అది ఫాదర్ మన మదర్ లాగా, ఇప్పుడు ఇక్కడ వచ్చింది మన చిల్డ్రన్, అంటే మన పిల్లల్లాగా మనం చూసుకుంటాము. సో ఈ విషయం వచ్చేసరికి మనం ప్రతి ఒక్క డౌన్ లైన్ అందరూ మనకు చెప్పినట్టే వినాలని ఉండదు, లేకపోతే అందరూ మనకు మంచి మాట్లాడాలా అని అవసరం లేదు. సో డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ మనకు వస్తుంటారు. సో ఈ బిజినెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే స్కిల్ విత్ పీపుల్. అంటే ఎలా ఎదుటి వ్యక్తిలోటి ఎలా ఉండాలి. అంటే ఇప్పుడు మన ఇంట్లోనే చాలా మంది చిన్న పిల్లలు ఉంటారు. సో మన పిల్లలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి చాలా సున్నితంగా సాఫ్ట్ గా మాట్లాడతారు, ఒక వ్యక్తి కొంచెం వేరేలాగా ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తికి ఏంటంటే మనకి తెలిసిపోతుంది, ఓకే వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు. సో మనం ప్రతి ఒక్కరికి డెఫినెట్ గా మనము అఫ్ కోర్స్ మంచిగా ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ మంచిగానే ఉంటాము. కొంచెం తేడా వచ్చినా కూడా మనం కొంచెం ఛాన్స్ ఇవ్వాలి మన డౌన్ లైన్ కానీ ఎవరికైనా కానీ. అండ్ నేను కొంత అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేబీ అప్పుడప్పుడు కొంతమంది మనకు తెలియకుండా మనం మిస్టేక్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు ఇద్దరు క్రాస్ లైన్ ఉన్నారు, అంటే ఇప్పుడు మనకి ఇద్దరు డౌన్ లైన్స్ ఉన్నారు. సో ఒక డౌన్ లైన్ ఇద్దరు మనం మీటింగ్స్ లో జనరల్ గా ఏమవుతుందంటే అందరు వచ్చి కలుసుకుంటూ ఉంటారు, గుమ్మి పెడతారు, ఒక గ్రూప్ లాగా ఉంటారు. ఆ టైంలోనే
ఒక డౌన్ లైన్ వచ్చేసి తన ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. ఇంకో డౌన్ లైన్ అక్కడ ఉన్నప్పుడే మనం ఆ డౌన్ లైన్ ని కోప్పడడం కానీ లేకపోతే కరెక్షన్ చేయడం కానీ ఆ టైంలో చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వేరే క్రాస్ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు కూడా ఓకే డెఫినెట్లీ ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రయత్నం చేస్తారు. సో అక్కడ ఏమవుతుందంటే అన్నెసెసరీ నెగటివిటీ క్రియేట్ అవుతుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా చెప్పదలుచుకోవాలి 100% చెప్పాలి. మన పిల్లలకి మనము సపోజ్ వాళ్ళు రాంగ్ వేలో వెళ్తున్నారు మనం చెప్పాలి. ఏం చెప్పేది ఉంటుంది రాంగ్ అంటే నథింగ్. సేమ్ థింగ్ ఏదైతే మనం మన అప్లైన్ ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలో మన డౌన్ లైన్ తో ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలో మన డౌన్ లైన్స్ కి కూడా అంటే ఏదైతే లేడీస్ గురించి మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా వాళ్ళ డౌన్ లైన్స్ కి అదే చెప్పాలి. సో ఏదైనా వాళ్ళలో ఏదైనా మనకు బిహేవియర్ నచ్చినప్పుడు వాళ్ళని పర్సనల్ గా వాళ్ళకి పక్కకి తీసుకెళ్ళి కానీ ఆ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే నలుగురిలో మెచ్చుకోవడము అండ్ పర్సనల్ గా ఒకటే ఏమంటారంటే స్కోల్డ్ ఇన్ ప్రైవేట్ అండ్ ప్రైజ్ ఇన్ పబ్లిక్ అంటారు. సో పబ్లిక్ లో వాళ్ళని ప్రేజ్ చేయాలి. ప్రైవేట్ లో ఉన్నప్పుడు వాళ్ళ తప్పులు కావచ్చు ఏదైనా కావచ్చు చెప్పడంలో తప్పేం లేదు. అండ్ మన తప్పులు మన డౌన్ లైన్ అప్లైన్ చెప్పినప్పుడు మనం కూడా అంతే పాజిటివ్ గా తీసుకుంటే సేమ్ పర్సన్ మన డౌన్ లైన్ కూడా కావచ్చు. సో ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి చాలా మంది లేడీస్ బిజినెస్ గురించి ఎక్కువ మనం కలిసినప్పుడు బిజినెస్ విషయాలు ఎక్కువ మాట్లాడుకోవాలి. అలా పర్సనల్ విషయాలు మనం ఎక్కువగా మనము మాట్లాడడానికి అవసరం లేదు. ఈవెన్ వాళ్ళు మనకు చెప్పినా కూడా ఒక లెవెల్ వరకే లిమిటేషన్ ఉంచాలి. ఎందుకంటే బిజినెస్ లాగా ఉండాలి. ఎస్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏమన్నా ఉంటే మనం ఓపికగా వాళ్ళు చెప్పినప్పుడు విని డెఫినెట్లీ ఇందులో మన సలహా అనేది ఎంతవరకు అవసరమో అంతవరకే మనం షేర్ చేయాలి. రేపు అండ్ వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే ఎస్ మన దగ్గర ఇప్పుడు హస్బెండ్ వైఫ్ వాళ్ళ గొడవలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో చాలా విషయాలు ఉంటాయి. మీరు మన దగ్గర హస్బెండ్ వైఫ్ సిడి ఉంది కదా అది వినమని చెప్పండి. లేకపోతే వాళ్ళ కూడా 13 ఎసెన్షియల్స్ వినమని చెప్పండి. సో డెఫినెట్లీ నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా మనకు బిజినెస్ మైండ్ సెట్ తోనే వర్క్ చేయాలి. అండ్ డెఫినెట్లీ ఎదుటి వ్యక్తి యొక్క కష్టాలు వాళ్ళు ఏమున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి హెల్త్ లేదా ఇవన్నీ కూడా తెలుసుకొని డెఫినెట్లీ మనం ఒక మంచి బిజినెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఉమెన్ ఆంట్రప్రీనర్ కావాలి అనుకుంటే ఒక ఆంట్రప్రీనర్ అంటే అసలు బిజినెస్ ఏమీ లేదు కానీ ఒక పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేయడం అంటే మన దగ్గర ఇప్పుడు ఏమీ లేదు స్టార్టింగ్ లో. బట్ దానికి పెద్దగా క్రియేట్ చేయడానికి మనకు చాలా ఓపిక ఉండాలి తీరిక ఉండాలి. అండ్ డెఫినెట్లీ ఎదుటి వ్యక్తి డౌన్ లైన్ కి మనం ఇచ్చే మెయిన్ అంటే ఎదుటి వ్యక్తిని వినే ఓపిక ఉండాలి. మీరు ఎంత గుడ్ లిజనర్ అవుతే అంత గుడ్ లీడర్ అవుతారు. సో డెఫినెట్లీ వీ హావ్ టు లిజన్ కంప్లీట్ గా విన్న తర్వాత మనము వాళ్ళకి చెప్పొచ్చు. ఈవెన్ మనం చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తి చెప్తున్నా కూడా వాళ్ళకు కూడా అదే చెప్పాలి. మీరేమనుకోకండి నేను చెప్పేది ఫస్ట్ మొత్తం విన్న తర్వాత అప్పుడు మనం ఇంకా డిస్కషన్ చేద్దాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏమన్నా వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం దీన్ని క్లియర్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే ఈ రోజు ఇద్దరు డౌన్ లైన్స్ ఉండొచ్చు, రేపు పొద్దున్న 20 డౌన్ లైన్స్ ఉండొచ్చు, తర్వాత 30 ఇంకా అసలు లక్షల్లో ఉంటారు. అప్పుడు ఇంకా మనం ఎట్లా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. సో సేమ్ డెకరం మనం క్రియేట్ చేసుకుంటే సేమ్ థింగ్ డూప్లికేషన్ అయిపోతుంది. సేమ్ డౌన్ లైన్ కూడా వాళ్ళ పెద్ద టీమ్ ని హ్యాండిల్ చేయడానికి మనము ఒక స్ట్రాంగ్ లేడీగా క్రియేట్ అవుతాం. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ అండ్ బ్యాక్ టు మై హస్బెండ్. ఎస్ థ్యాంక్ యూ భార్గవి. సో భార్గవి సడన్లీ ఈ టాపిక్ మీద మాట్లాడడం అనేటిది ఎందుకు స్టార్ట్ అయింది అంటే బిజినెస్ మైండ్ సెట్ గురించి మనము ఇవాళ మాట్లాడుకుందామని అనుకున్నాము లీడర్షిప్ లో. సో ఈ బిజినెస్ లో అందరికీ తెలుసు ఈ బిజినెస్ ప్రోడక్ట్స్ ది కాదు, ఈ బిజినెస్ ఏమంటారు సెల్లింగ్ బిజినెస్ కాదు. ఓకే, ఈ బిజినెస్ ఏ బిజినెస్ అంటే గౌతమ్ బాలి సార్ అంటారు, అందరికీ తెలుసు ఈ విషయము. దిస్ ఇస్ ద బిజినెస్ ఆఫ్ లీడర్షిప్ అని అంటారు. సో ఈ బిజినెస్ లీడర్షిప్ ది ఉన్నది. అండ్ ఇవాళ లీడర్షిప్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మాట్లాడబోతున్నా. ఓకే, సో చూడండి బిజినెసెస్ చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఓకే,
బిజినెసెస్ చాలా ఉన్నాయి, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేటిది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బయట ప్రపంచంలో బిజినెసెస్ ప్రోడక్ట్స్ ది కావచ్చు, మన దగ్గర బట్టల వ్యాపారం కావచ్చు, మన దగ్గర ఆర్ఎస్ బ్రదర్స్ షాప్ కావచ్చు, లేకపోతే మనది రెస్టారెంట్ బిజినెస్ కావచ్చు, మనది ఇమిటేషన్ జ్యువెలరీ బిజినెస్ కావచ్చు, ఏదైనా బిజినెస్ కావచ్చు. ఓకే, వేరే బిజినెస్ కి మన బిజినెస్ కి చాలా చాలా తేడా ఉన్నది. ఓకే, ఏం తేడా ఉంటది? జస్ట్ 1 minute. సో డిఫరెన్స్ ఏమున్నది? వేరే బిజినెస్ కి మన బిజినెస్ కి డిఫరెన్స్ ఏమున్నది? సో మన బిజినెస్ లో లీడర్షిప్ అనేటిది ఒక ఇంపార్టెంట్ అంశం ఉంటది. వేరే బిజినెస్ లో లీడర్షిప్ అనేటిది అంత అవసరం లేదు. ఓకే, సో మన దగ్గర బిగ్ బిజినెస్ కావాలి అనుకుంటే, ఓకే, సో బిగ్ బిజినెస్ కావాలి అనుకుంటే మన దగ్గర ఏం ఉండాలి? మన దగ్గర బిగ్ థింకింగ్ ఉండాలి ఫస్ట్. ఓకే, పెద్ద ఆలోచన ఉండాలి. మన దగ్గర పుస్తకం కూడా ఉన్నది, పెద్ద ఆలోచన సృష్టించే అద్భుతాలు. సో పెద్ద పెద్ద కంపెనీస్ ఫౌండర్స్ కూడా ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ అయ్యారు, సో ఇప్పుడు చూడండి, మనము అంబానీస్ కావచ్చు, లేకపోతే మన దగ్గర రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ సైడ్ నారాయణ మూర్తి కావచ్చు, టాటా కన్సల్టెన్సీ వాళ్ళు టాటా బ్రదర్స్ కావచ్చు, టాటా ఫ్యామిలీ సన్స్ కావచ్చు. సో ఎవరైనా ఎప్పుడైనా స్టార్టింగ్ లోపల ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేశారో చాలా చిన్నగా స్టార్ట్ చేశారు, కానీ ఇవాళ పెద్దగా ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర బిగ్ థింకింగ్ ఉండే, సెకండ్ బిజినెస్ మైండ్ సెట్ ఉంది. ఓకే, అండ్ బిజినెస్ మైండ్ సెట్ అండ్ నార్మల్ మైండ్ సెట్ కి కొంచెం తేడా నేను ఇప్పుడు చెప్తాను. దాని తర్వాత నేను లీడర్షిప్ లో మాట్లాడతాను. కొంతమంది చూడండి, ఒక ఒక స్టోరీతో నేను చెప్తాను, మీరు ఈ స్టోరీ విన్నారో లేరో. మేము ఇంతకు ముందు ఆంబే బిజినెస్ లో ఉంటుండే. సో ఇంకొక అమెరికన్ కంపెనీ బిజినెస్, నేను, ఇందర్వీర్ భయ్య, కుల్కర్ణి సార్ అండ్ చాలా మంది ఉన్నారు మన దగ్గర. ఎస్పి భారత్ సార్ ఉన్నారు మన దగ్గర, పురుషోత్తం దాసు గారు ఉన్నారు, వడెమాను శ్రీనివాస్, ఆల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో మేము వేరే బిజినెస్ చేస్తుండే. సో అక్కడ అందరి యొక్క అప్లైన్ సిస్టమ్ అతను తయారు చేసిన వ్యక్తి బిల్ బ్రిట్ అని ఉంటుండే అతను. సో అతని పేరుతోనే సిస్టమ్ ఉంటుంది. సో బిల్ బ్రిట్ ఏం చెప్పిండంటే, ఇది ఒక ఫేమస్ లైన్, మీరు కూడా విన్నారు ఇది. సో ఆ లైన్ ఏమున్నదంటే, ఐ హ్యావ్ షోన్ ప్లాన్ టు 1400 పీపుల్. నేను 1400 మందికి ప్లాన్ చెప్పిన, దాంట్లో 100 పీపుల్ నాతో జాయిన్ అయ్యారు. ఓకే, ఒక 100 పీపుల్ సీరియస్లీ జాయిన్ అయ్యారు. దాంట్లో కూడా 80% పీపుల్ కొంచెం మంచిగా పని చేసే వాళ్ళు ఉంటుండే. 80 పీపుల్, ఓన్లీ 80. అండ్ దాని నుంచి కూడా ఓన్లీ 14 పీపుల్ సీరియస్లీ వర్క్ చేశారు. నేను కోటేశ్వరు అయిపోయినా. అతని యొక్క ఇది లైన్, ఇది చాలా ఫేమస్ లైన్ ఇది. సో అతను అంటారు, ఓన్లీ 14 పీపుల్ తోనే నేను ఒక కోటేశ్వరు అయిపోయినా. అండ్ అతని యొక్క లైఫ్ స్టైల్ సిడి నేను చూసిన తర్వాతనే నేను ఇంటర్వ్యూ భయ్యతో ఆ బిజినెస్ లో జాయిన్ అయినా. సో ఆ సార్ దగ్గర 42 లగ్జరీ కార్స్ ఉంటుండే అతని దగ్గర. ఏ కార్ అంటే ఆ కార్ ఉంటుంది అతని దగ్గర. మెర్సిడీస్, బిఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్, ఇట్లా ఫ్లీట్ ఉంటుండే అతని దగ్గర. 42 కార్స్. ఒక్కొక్క కార్ మన దగ్గర అంటే 70-80 lakhs కార్ ఉంటుంది. సో అతను ఏం చెప్పిండు అంటే, ఓకే 1400 పీపుల్కి నేను ప్లాన్ చెప్పిన, దాంట్లో 100 మంది నాతో మంచిగా పనిచేయడానికి తయారైనారు. అండ్ ఆ 100 మందిలో కూడా 80 మందియే పని చేస్తూ ఉంటుండే యాక్టివ్లీ. అండ్ ఆ యాక్టివ్లీ పని చేసే వాళ్ళ 80 పీపుల్లో కూడా 14 పీపుల్ మంచిగా ముందుకు తీసుకుపోయారు బిజినెస్ ని. అండ్ నేను ఒక కరోడ్పతి అయిపోయింది. సో ఈ యొక్క లైన్ ఫేమస్ ఉన్నది, కానీ
అతని కింద ఇంకొక లైన్ రాశారు, ఈ 14 people తో నా యొక్క రిలేషన్షిప్పే నాకు కోటేశ్వరు లేకపోతే కరోడ్పతి చేసేసింది. అంటే ద రిలేషన్షిప్ విత్ 14 గుడ్ పీపుల్ మేడ్ మీ హైలీ సక్సెస్ఫుల్ అండ్ కరోడ్పతి. సో రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అతను చెప్పింది. సో మన బిజినెస్ వైపు కూడా మనం మాట్లాడి చూసుకుంటే వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్, ఓకే, బయట వేరే వేరే టీమ్స్ ఉన్నాయి మార్కెట్లో, కానీ విన్నింగ్ టీంలో ఉన్న కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ మన చూసే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మా ఇంటి ముందే ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ నాకు గుర్తు వచ్చింది. సో హౌస్ కన్స్ట్రక్షన్ లో కూడా ముగ్గురు అక్కడ పనిచేసే వాళ్ళు లేబర్స్ ఉంటారు. ఓకే, అతను ఇటుకలతో గోడ తయారు చేస్తున్నాడు. సో మనం అడిగినాం అనుకో, ఏం చేస్తున్నావు అంటే ఇటుకలు పెడుతున్నా, ఓకే, పని చేస్తున్నా అని అంటుంది. సెకండ్ లేబర్ ఏం చెప్తుండు అంటే, నేను ఇటుకలు పెడుతున్నా కానీ ఒక మంచి గోడ నేను కడుతున్నా, ఒక గోడ దీవార్ కడుతున్నానంట. మూడో వ్యక్తితో అడిగితే అతను ఏం చెప్తాడంటే, నేను ఒక బ్యూటిఫుల్ హౌస్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, నేను ఒక బ్యూటిఫుల్ హౌస్, ఒక బ్యూటిఫుల్ ఇల్లు నేను తయారు చేస్తున్నా. ఇప్పుడు ముగ్గురు అదే పని చేస్తున్నారు, ఒకే జాగా అదే పనిలో ఉన్నారు, కానీ ముగ్గురు యొక్క ఆలోచన విధానం డిఫరెంట్ ఉన్నది. ఒక వ్యక్తి ఏం చెప్తుండు అంటే, నేను ఇటుకలు పెడుతున్నా భయ్, పని చేస్తున్నా. సెకండ్, నేను గోడ కడుతున్నా. అతనికి అంతే కనిపిస్తుంది, నేను గోడ కడుతున్నానని. కానీ గోడ పక్కనే ఏమున్నది, ఇంకా గోడ అది ఒకటే కాదు, మొత్తం ఒక ఇల్లు ఉన్నది. అతని యొక్క దృష్టి ఇంతే ఉన్నది. కానీ మూడో వ్యక్తి ఏం చెప్పిండు అంటే, నేను ఒక బ్యూటిఫుల్ ఇల్లు నేను తయారు చేస్తున్నా. సో ఎవరి మైండ్ లో అయితే బ్యూటిఫుల్ ఇల్లు తయారు చేస్తున్నా ఉంటది, అతను పని చేసే విధానం కూడా డిఫరెంట్ ఉంటది. ఎందుకంటే అతని యొక్క దృష్టి వేరే ఉంటది. సో మనం కూడా మన బిజినెస్ కి ఎట్లా చూస్తున్నాము? ఓకే, కొంతమంది ఉంటారు, పార్ట్ టైం చేస్తున్నా భయ్, ఓకే, తగులుతుంది. ఓకే, పార్ట్ టైం కొంచెమైనా ఒక 20-30 వస్తే, 30,000 20,000 వచ్చేస్తే అప్పుడు చూసుకుందాము అని చిన్నగా ఆలోచిస్తున్నారు. కొంతమంది లేలే మా అప్లైన్ ఉన్నాడు, మా అప్లైన్ కూడా చెప్తుండు నేను చేస్తా. ఓకే, మా అప్లైన్ ఎంతవరకు చేస్తాడు, నేను కూడా అంతవరకు చేస్తాను. అండ్ మూడో వ్యక్తి అంటాడు, నా కళలు నిజం చేసుకోవడానికి నేను ఈ బిజినెస్ లో ఉన్నా, అండ్ నా కళలు ఏమున్నాయి అది నాకే తెలుసు. నా దృష్టి నా కళల మీదనే ఉన్నది. ఆ కళలు నిజం కావాలి, నేను అందు గురించే ఇది మొత్తం చేస్తుంది. సో ముగ్గురు యొక్క పని సేమ్ ఉండొచ్చు, ముగ్గురు మీటింగ్కి రావచ్చు, ముగ్గురు ప్రొడక్ట్స్ వాడుతుండొచ్చు, కానీ ముగ్గురులో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉన్నది, బిజినెస్ వైపు చూసే దృష్టి ఉన్నది. సో మనం కూడా ఏ దృష్టితో బిజినెస్ చేస్తున్నాము అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు లీడర్షిప్ ఉంటది అని ఎందుకు చెప్తున్నాము అంటే, బయట ప్రపంచంలో మన దగ్గర జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటుండే, ఎంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు? ఇక్కడ చాలా మంది ఉండొచ్చు. ఓకే, నేను కూడా జాబ్ చేస్తుండే, భార్గవి కూడా జాబ్ చేస్తుంది. సెకండ్, బయట ప్రపంచంలో జాబ్ తో పాటు కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు అండ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, అది సొంత బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే బిగ్ బిజినెస్ కావచ్చు, స్మాల్ బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో నార్మల్ ప్రపంచంలో 2 types ఆఫ్ మెంటాలిటీ ఉన్నది, జాబ్ మెంటాలిటీ లేకపోతే బయట ఉన్న బిజినెస్ మెంటాలిటీ. ఈ బ్యాక్గ్రౌండ్ తోనే అందరూ వెస్టీజ్ బిజినెస్ లో వస్తారు. నేనంటాను, ఇక్కడ జాబ్ మెంటాలిటీ కూడా మొత్తం పనికి రాదు. అండ్ సెకండ్, బయట బిజినెస్ ఏవైతే చేస్తారో ఆ మెంటాలిటీ కూడా ఇక్కడ మొత్తం పనికి రాదు, టోటల్. ఓకే, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మెంటాలిటీ మనకు కావాలి.
డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మెంటాలిటీ మనకు కావాలి. ఓకే, ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు? ప్లీజ్ స్క్రీన్ షేర్ చేయకండి. స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి. ఎస్. సో ఇప్పుడు ఒక 2-3 కంపారిజన్ నేను చెప్తాను. చెప్పేస్తే మీకు ఇవాళ నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నా అది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నేను మన హైదరాబాద్ లోనే కాదు, మొత్తం ఇండియాలో లాస్ట్ 8.5 years నుంచి నేను బిజినెస్ లో అందరికి చూస్తున్నాను. సో 90% పీపుల్ కి సక్సెస్ చే ఉంటే, సక్సెస్ లేకపోతే ఒక ప్రాబ్లం ఉన్నది. దానికి యాటిట్యూడ్ ప్రాబ్లం అంటారు. యాటిట్యూడ్ ప్రాబ్లం. ఓకే, 8.5 years అంటే నాకు గుర్తొచ్చింది. ఈ నెలలోనే నిన్ననే నాకు నా ఫేస్బుక్ మీద పాత ఒక మెమరీ వచ్చింది. పాత మెమరీ ఏమొచ్చింది అంటే, నేను అండ్ సలీం భాయ్ అండ్ హఫీజ్ పేట్ నుంచి కొంతమందికి, సలీం భాయ్ టీంలో అందరూ మేము ఫస్ట్ టైం అగ్రి ట్రైనింగ్ గురించి నిజామాబాద్ వెళ్ళినాం. సలీం భాయ్ ఉంటే గుర్తు ఉంటది, ఇక్కడ ఉంటే సలీం భాయ్. सलीम भाई, आपको याद है हम लोग మేము ఇదే Yes, భయ్యా. జూన్ నెలలోనే మనము ఫస్ట్ టైం అగ్రి మీటింగ్ గురించి అక్కడ ఎవరో శివం వస్తుండేది చూడండి, ట్రైనర్ ఢిల్లీ నుంచి. సో మెమరీ నాకు నా ఫేస్బుక్ లో వచ్చింది అది. సో 7 years బ్యాక్ ఫస్ట్ టైం మేము అగ్రి మీటింగ్ వినడానికి నిజామాబాద్ వెళ్ళినాం. అప్పుడు అగ్రి గురించి ఏం తెలియదు. ఓకే, ఎస్ భయ్యా, నిజామాబాద్ వెళ్ళినాం మొత్తం. 10 నుంచి 10 మంది వెళ్ళినాం మొత్తం. ఎస్. సో అది ఆ పాత జ్ఞాపకాలు. సో ఇక్కడ పాత జ్ఞాపకం వచ్చింది, అందు గురించి నేను చెప్తున్నాను. సో అప్పటి నుంచి ఇవాళ వరకు కొంతమంది పీపుల్లో నేను యాటిట్యూడినల్ చేంజెస్ చూసిన, రిలేషన్షిప్ లో మార్పు చూసిన. కానీ కొంతమంది అప్పుడు ఎట్లా ఉండే ఇవాళ కూడా అట్లనే ఉన్నారు. సో 99% పీపుల్ లోపల ఓకే, సక్సెస్ రావడానికి లేకపోతే సక్సెస్ రాలేకపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇస్ యాటిట్యూడ్ ఉన్నది. అండ్ ఆ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వాళ్ళు ఈ బిజినెస్ కన్నా ముందు ఏ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. సో నా లోపల ఎక్కువ జాబ్ మైండ్ సెట్ ఉంటుంది. ఓకే, నాకు తెలుసు అది. లేకపోతే నేను టీచర్ కదా, నేను టీచింగ్ లైన్లో. సో నా మైండ్ సెట్ టీచింగ్ లాగా ఉంటుంది, టీచర్ లాగా ఉంటుంది, లెక్చరర్ లాగా ఉంటుంది. మన దగ్గర కుల్కర్ణి సార్ ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు, అతని మైండ్ కొంచెం ఇంజనీరింగ్ ఉంటుంది. ఇంద్రవీర్ భయ్య ఉన్నారు, పక్కా బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఒక్కొక్క బిజినెస్ మైండ్ తో అతను బిజినెస్ వైపు, ప్రెస్టీజ్ వైపు చూస్తారు. సలీం భాయ్ ఉన్నారు మన దగ్గర. ఓకే, అతని బ్యాక్గ్రౌండ్ తో అతన్ని బిజినెస్ చేసింది. సో మన యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు చాలా అంటే ఇఫెక్ట్ చేస్తుంది, ఇఫెక్ట్. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏముంటది అంటే, జాబ్ లో చూడండి, జాబ్ లో ఎట్లా ఉంటది అంటే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి మళ్ళీ మన బిజినెస్ వైపు నేను తీసుకొస్తాను టాపిక్ కి. ఓకే, మా జాబ్ లో ఎట్లా ఉంటది అంటే, మా బాస్ ఉంటారు, అంటే మా ప్రిన్సిపల్ గారు ఉంటుండే అండ్ నేను ఉన్నాను. సో ప్రిన్సిపల్ ఏమంటే అది మేము వినాలి, ఎస్ బాస్ చెప్పాలి, అంతే. ఓకే, అక్కడ మనది ఏం నడవదు, బాస్దే నడుస్తుంది. సో బాస్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, నేను ఎట్లా చెప్తే ఎట్లా వినాలి, అంతే, కథం అంతా నాకే. సో ఈ మైండ్ సెట్ జాబ్ లో ఉంటది. కానీ సేమ్ మైండ్ సెట్ మనం బిజినెస్ లో, వెస్టీజ్ లో తీసుకొచ్చినాం అనుకోండి, నేనేం చెప్తే అది అందరూ వినాలి, నాకే మొత్తం తెలుసు. సో ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? అది జాబ్ మైండ్ సెట్. అది జాబ్ మైండ్ సెట్ వెస్టీజ్ లో 100% పనికిరాదు. ఓకే, అది నా ప్రాబ్లం ఉంటుండే, అది నా లోపల కూడా ఉంటుండే. సో ఇది జాబ్ మైండ్ సెట్ ఉంటుంది. ఇంకొక మైండ్ సెట్ ఏముంటది అంటే,
బిజినెస్ మైండ్ సెట్ లో ఎట్లా ఉంటుంది అంటే బిజినెస్ లో అతనే టాప్ లో ఉంటాడు, అతనే ఓనర్ కదా బిజినెస్ మైండ్ సెట్ లో. నేనేం చెప్తే అదే అంతే కథం, ఇక వేరే ఏం లేదు, అంతా నాకే వస్తుంది, అంతా నాకే తెలుసు. ఇది కూడా ఒక మైండ్ సెట్ ఉంటుంది. జాబ్ మైండ్ సెట్ లో ఇంకొక మైండ్ సెట్ ఉంటుంది, నేను ఎందుకు చేయాలి ఏదైనా పని. సపోజ్ ఇప్పుడు ఆఫీస్ ఉన్నది, ఆఫీస్ క్లీన్ లేదు ఇవాళ, ఆఫీస్ సాఫ్ చేయలే, సో ఆఫీస్ నేను ఎందుకు చూడాలి, నా పని నేను చేసుకుంటా అంతే కథం. ఓకే, కరెంట్ పోయింది, నాకెందుకు కరెంట్ పోతే, నా ఆఫీస్ కాదు కదా, నేనైతే ఇక్కడ జాబ్ చేస్తున్నా. కరెంట్ పోయింది నేను కూర్చుంటా అంతే, కరెంట్ వచ్చింది నేను పని చేస్తా. ఇది జాబ్ మైండ్ సెట్. అంటే ఏదైనా జరిగింది అంటే అది నాది కాదు, అది నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా, అది మొత్తం యజమానిది, నాకేం మనం పట్టించుకోము. ఈ బిజినెస్ లో కూడా సేమ్ మైండ్ సెట్. ఓకే, నాకేంటిది నా అప్లైన్ కి తెలుసు, నాకేంటిది నా డౌన్ లైన్ రాలే, నాకేంటిది ఇది సిస్టమ్ పని, ఇది కంపెనీ పని. అంటే ప్రతిదానికి మనము వేరే వాళ్ళ మీద వేసేస్తే ఇది కూడా జాబ్ మైండ్ సెట్ కిందనే వస్తుంది. సో మనం ఈ బిజినెస్ లో ఉన్నాము ఎందుకు అంటే మన విజన్ ఏమున్నది, డ్రీమ్ ఉన్నది. అండ్ పాత మైండ్ సెట్ తో ఈ బిజినెస్ చేస్తే ఓకే కొద్దిగా సక్సెస్ కూడా రావచ్చు, ఎందుకంటే మీకు విన్నింగ్ టీమ్ సపోర్ట్ ఉన్నది. చాలా మందికి గాడ్ గిఫ్ట్ ఏమున్నది అంటే విన్నింగ్ టీమ్ సపోర్ట్ ఉన్నది. నాకు తెలుసు మనం విన్నింగ్ టీంలో లేకపోతే ఎంత కష్టంగా ఉంటది. నా ఒక టీం ఉన్నది ఒడిస్సాలో. ఓకే, ఒడిస్సాలో వేరే టీమ్స్ ఉంటాయి, వేరే డియూసిడీస్ ఉన్నారు, వేరే బిఎంసిఎంస్ ఉన్నారు. సో వాళ్ళు కూడా అక్కడ మీటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ ఎట్లా ఉంటాయి నాకు తెలుసు. వాళ్ళు వస్తున్నారు అంటే ఒక ఎమ్మెల్యే వచ్చినట్టు వాళ్ళకి సన్మానం చేయాలట, మళ్ళీ వాళ్ళకు ఆ రానుకోను ఖర్చులు, తిండి, హోటల్ అరేంజ్మెంట్ మొత్తం వాళ్ళే చేయాలి. ఎవరు? డౌన్ లైన్స్. ఇంకా వాళ్ళ మాట్లాడే విధానం అయితే చాలా ఘోరంగా ఉంటుంది. మనం లక్కీ ఉన్నాము, మనం విన్నింగ్ టీంలో ఉన్నాం. ఓకే, సో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, భగవంతుని కృప అనుకోండి, కానీ మీకు ఏ యాటిట్యూడ్ ఉంటే కూడా కొంచెమైనా సక్సెస్ ఇక్కడ వచ్చేస్తుంది. మీరు క్రౌన్ కావచ్చు, మీరు స్టార్ కావచ్చు, మీకు కార్ రావచ్చు. ఓకే, సో ఇప్పుడు పాత మైండ్ సెట్ మనకు ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంది, ఈ యొక్క పాయింట్ గుర్తు పెట్టుకోండి. సో మనం లీడర్షిప్ లో ఉండాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో లీడర్షిప్ ఎట్లా క్రియేట్ చేయవచ్చు? డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసేది ఉంటుంది. బయట ప్రపంచంలో కూడా మనం నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాము. ఎయిర్టెల్ వాళ్ళు ఎయిర్టెల్ నెట్వర్క్ క్రియేట్ చేసింది, జియో వాళ్ళు జియో నెట్వర్క్ క్రియేట్ చేసింది. ఓకే, కార్ షోరూమ్స్ ఉన్న వాళ్ళు మారుతి కార్ నెట్వర్క్ ఉన్నది. ఎక్కువలో ఎక్కువ బ్రాంచెస్, పెద్ద బిజినెస్. ఓకే, సో డిమార్ట్ ఉన్నది, ఎక్కువలో ఎక్కువ డిమార్ట్ షోరూమ్ పెద్ద నెట్వర్క్ అయిపోయింది. సో మనం కూడా పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాము. బయట ప్రపంచంలో నెట్వర్క్ గురించి వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఒక షోరూమ్ పెట్టాలంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఓకే, నెట్వర్క్ క్రియేట్ చేయాలి, టవర్స్ పెట్టాలి, ఎయిర్టెల్ టవర్స్ ఉన్నాయి, జియో టవర్స్ ఉన్నాయి, కోట్లలో పెట్టుబడి ఉన్నది. కానీ మన దగ్గర కూడా మనము నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాము, అండ్ మనము కోట్లలో పెట్టుబడి పెడతలేము, మనం ఒకే ఒకటి పెడుతున్నాము, దట్ ఈస్ అవర్ రిలేషన్షిప్. మంచి రిలేషన్షిప్, మంచి సంబంధము, అప్లైన్తో అండ్ డౌన్ లైన్ మంచి సంబంధం. ఎంత మంచి మన రిలేషన్షిప్ ఉంటే అంత పెద్ద మన బిజినెస్ ఉంటుంది, అంత పెద్ద టీం ఉంటుంది, అంత పెద్ద టీం ఉంటే అంత పెద్ద టర్న్ ఓవర్ ఉంటుంది, అంత పెద్ద టర్న్ ఓవర్ ఉంటే అంత పెద్ద బిజినెస్ క్రియేట్ అవుతుంది. రైట్? సో ఎస్పి బాల సార్ ఏమంటారు అంటే మనం ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్తే ఈ వ్యక్తి బిజినెస్ లో వచ్చిందనుకో ఇన్ని పీవీస్ చేస్తాడు, ఇంత పీవీ చేస్తే నా లెవెల్ పెరుగుతుంది, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, కమిషన్ వస్తుంది, ఈ భావనతో ఈ దృష్టితో మనము ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పడానికి వెళ్ళొద్దు.
ఏమని ఆలోచనతో వెళ్ళాలి అంటే, ఓ భగవంతుడా ఇతనికి సద్బుద్ధి ఇవ్వు, ఇతని యొక్క జీవితం మారాలి, ఇతని యొక్క కష్టాలు పోవాలి, ఇతని యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఇతని కలలు నిజం కావాలి, అట్లాంటివి ఇతనికి మైండ్ సెట్ ఇవ్వు, నేను ఇప్పుడు అతనికి చెప్పబోతున్నా. అంటే వేరే ఎదురున ఉన్న వ్యక్తి, ఆపోజిట్ ఉన్న వ్యక్తికి మేలు చేయాలి, ఆపోజిట్ ఉన్న వ్యక్తికి హెల్ప్ చేయాలి, ఆపోజిట్ ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో మంచి మార్పు రావడానికి నేను ఆల్వేస్ సపోర్ట్ చేస్తా. ఈ మైండ్ సెట్ తో ఎప్పుడైతే మనము వ్యక్తితో కనెక్ట్ అవుతామో అక్కడ ఒక రిలేషన్షిప్ మంచిగా క్రియేట్ అవుతుంది. ఓకే, సో మొత్తం బిజినెస్ ఎక్కడ ఉన్నది అంటే రిలేషన్షిప్ తో ఉన్నది మొత్తం బిజినెస్. ఇప్పుడే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కదా, బిల్బ్రిట్ అనే వ్యక్తి 1400 మందికి ప్లాన్ చెప్పిండు, దాంట్లో ఒక 100 మంది సీరియస్లీ పని చేయడానికి తయారైనారు. అండ్ ఆ 100 మందిలో పని చేసే వాళ్ళల్లో 80 మంది సీరియస్ పని చేశారు. అండ్ దాంట్లో 14 పీపుల్ యొక్క మంచి రిలేషన్షిప్ తో నేను కోటేశ్వరు అయిపోయినాను, కరోడపతి అయిపోయినాను అని అతను చెప్పాడు. సో మంచి రిలేషన్షిప్ మనకు ఇక్కడ చాలా అవసరం ఉన్నది. ఇక్కడ మనము పెట్టుబడి పెడతలేము, ఇక్కడ మనము షోరూమ్స్ క్రియేట్ చేస్తలేము, ఇక్కడ మనము రిలేషన్ తో ఒక్కొక్క లీడర్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ మనకు స్టార్ట్ అవుతుంది మన అప్లైన్ తో. ఎంత మనము అప్లైన్ తో కనెక్టెడ్ ఉన్నామో అంత టీం మనతో కనెక్టెడ్ ఉంటుంది. ఓకే, సో ఈ బిజినెస్ పీవీ జనరేట్ చేయడానికి జనాలతో మనము ప్రోడక్ట్స్ సేల్ చేసే బిజినెస్ కాదు. ఈ బిజినెస్ మన టీంతో మనము మంచి రిలేషన్షిప్ పెట్టుకునే బిజినెస్ ఉన్నది. ఎంత పెద్ద టీం ఏర్పడాలి అంటే అంత మంచి రిలేషన్షిప్ మనకు టీంతో ఉండాలి. అదే భార్గవి ఇప్పుడే చెప్పినారు. సో టీంలో మనం పెద్ద సక్సెస్ కావాలి. పెద్ద లీడర్ ఎవరు? పెద్ద లీడర్ ఎవరు అంటే ఎవరి దగ్గర అయితే మంచి రిలేషన్షిప్ తో పెద్ద టీం ఉన్నది వాళ్ళు పెద్ద లీడర్ అవుతారు. ఓకే, సో అప్లైన్ తో ఒకవైపు రిలేషన్ ఉన్నది అండ్ సేమ్ డౌన్ లైన్ తో కూడా ఆ రిలేషన్షిప్ ఉన్నది. అండ్ ఈ యొక్క పాయింట్ మనం నేర్చుకుంటే ఓకే, ఈ బిజినెస్ లో చాలా పెద్ద మనము ఏమంటారు సక్సెస్ తీసుకోవచ్చు. సో మన అందరికీ తెలుసు, ఇక్కడ మనం నెట్వర్క్ క్రియేట్ చేయాలి అంటే కొత్త వాళ్ళతో మనం మాట్లాడాలి. అందు గురించే మనము 10 కోర్ స్టెప్ చేస్తాము, లిస్ట్ బిల్డింగ్ చేస్తాము. లిస్ట్ బిల్డింగ్ లో మనము కొత్త వాళ్ళతో కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ చేస్తాము. కొత్త వాళ్ళతో కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ చేసిన తర్వాత టైం తీసుకొని వాళ్ళకు షోది ప్లాన్ చెప్తాము. అండ్ షోది ప్లాన్ చెప్పిన తర్వాత ఓకే వాళ్ళకు మనము స్టార్ట్ చేపిస్తాము, గెటింగ్ స్టార్టెడ్ చేస్తాము. అండ్ గెటింగ్ స్టార్టెడ్ తర్వాత వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు అండ్ సిస్టంలో కనెక్ట్ అయిపోతారు. సో ఈ మొత్తం ప్రాసెస్ లో ఒక వ్యక్తి మనతో స్టార్ట్ అయ్యి అతను బ్రాంజ్ కావాలి, అతను సిల్వర్ కావాలి, లేకపోతే అతను క్రౌన్ కావాలి అంటే మన యొక్క మంచి రిలేషన్షిప్, మంచి హోప్, మంచి పాజిటివిటీయే అతనికి మన వైపు ఆల్వేస్ ఏమంటారు కనెక్షన్ తో ఉంచుతారు. సో ఇవాళ నేను మాట్లాడే ఇంకొక పాయింట్ ఏమున్నది అంటే, నేను విన్నింగ్ టీంలో రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏమున్నది అంటే ఎస్పి బాలసాన్ని చూసిన తర్వాతనే నేను ఈ బిజినెస్ లో మంచిగా అంటే హోల్ హార్టెడ్ గా పని చేయాలి అని డిసైడ్ అయినాను. ఎందుకంటే ఆ సార్ దగ్గర ఉన్న నిజాయితీ, ఆ సార్ దగ్గర ఉన్న ఓపెన్నెస్, ఆ సార్ దగ్గర ఉన్న ఏమంటారు ట్రాన్స్పరెన్సీ అంటారు, అంటే లోపల అండ్ బయట సేమ్ ఉంటారు. సో అతను సార్ నాకు ఒక పాయింట్ చెప్పింది. ఏం పాయింట్ చెప్పిండు అంటే, స్టార్టింగ్ అతను యావే బిజినెస్ షిప్ బంద్ చేసేసి వెస్టీజ్ లో స్టార్ట్ అయ్యారు. నేను కూడా అతని మాట విని ఇంటర్వ్యూ పోయే మాట విని ఇక్కడ వచ్చిన. ఆ సార్ ఏమన్నారంటే, చూడండి చరణ్ సింగ్, ఒకటి ఉంటది లా ఆఫ్ కంపౌండింగ్ అని ఉంటది. లా ఆఫ్ కంపౌండింగ్ అంటే లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ ఉంటుంది. ఓకే, లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ అంటే మీరు ఏ విత్తనం నాటుతున్నారు అదే పంట మీరు ఓకే ఒక రోజు మీకు దొరుకుతుంది. మీరు
పత్తి విత్తనాలు నాటుతున్నారు అనుకోండి, సో మీకు లాస్ట్ కి మీ చేతులకు వచ్చేది పత్తి పంటనే. అక్కడ మీకు టమాటా పంట రాదు, మిర్చి పంట రాదు, వరి పంట రాదు. ఎందుకు అంటే మీరు పత్తి విత్తనాలే నాటినారు. సో మీరు ఏం నాటుతున్నారో అదే మీకు లాస్ట్ లో మల్టిప్లై అయి వస్తుంది. మీరు ఒక విత్తనం నాటుతారు, దాంట్లో ఎక్కువ అయి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ కంపౌండింగ్. కంపౌండింగ్ అంటే మల్టిప్లై అవ్వడము. సో మనం ఈ బిజినెస్ లో కూడా మన రిలేషన్షిప్ మనము పెడుతున్నాము, అదే మనకు మల్టిప్లై అయ్యి రిటర్న్ వస్తుంది. ఓకే, సో మన డౌన్ లైన్స్ తో మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, ఓకే, మళ్ళీ రిటర్న్ అదే మనకు వస్తుంది. మన అప్లైన్ తో ఎట్లా రిలేషన్షిప్ పెట్టుకుంటున్నాము, సో సేమ్ మనకు కూడా అదే దొరుకుతున్నది. సో ఈ బిజినెస్ లో వచ్చినందుకు మనము ఒకే ఒక పాయింట్ నేర్చుకోవాలి. ఓకే, హెల్పింగ్ అదర్ పీపుల్, హెల్పింగ్ అదర్ పీపుల్, హెల్పింగ్ అదర్ పీపుల్, హెల్పింగ్ అదర్ పీపుల్. మన దగ్గర వచ్చున్న ప్రతి ఒక్క వ్యక్తికి మనము హెల్ప్ చేసి, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి, హోప్ ఇచ్చి మనం ముందుకు తీసుకోబోతూ ఉంటే ఖచ్చితంగా మన దగ్గర ఇవ్వాలి, లేకపోతే రేపు ఒక పెద్ద టీం ఏర్పడుతుంది. సో ఇదంతా కావాలి అనుకుంటే మనము హెల్ప్ చేయాలి, మంచి రిలేషన్ లో ఉండాలి. అంటే ఫస్ట్ రిలేషన్ స్టార్ట్ అవుతుంది మన అప్లైన్ నుంచి. నేను మా అప్లైన్ దగ్గర చాలా నేర్చుకున్నా, ఇందర్వీర్ భయ్య దగ్గర అండ్ ఎస్పి బాల్ సార్ దగ్గర. నేను అనుకుంటాను వాళ్ళ దగ్గర ఉన్న అనుభవము, ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న 30 సంవత్సరాల అనుభవము నాకు 1 సంవత్సరంలోనే దొరికింది. అంటే నాకు 30 సంవత్సరాలు ఇప్పుడు వెయిట్ చేసే అవసరం లేదు. 1 సంవత్సరం లోపలే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవచ్చు. ఇది అప్లైన్ రిలేషన్షిప్ లో అంత ఈజీ అయిపోయింది. ఎస్పి బాల్ సార్ అంటారు కదా, నా 20 ఏళ్ళ మొత్తం అనుభవాన్ని నేను ఇవాళ మీ ముందు పెడుతున్నా అని సార్ 10 కోర్ స్టెప్ చెప్తారు, లేకపోతే 13 ఎసెన్షియల్ చెప్తారు. అంటే అప్లైన్ కి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు అనుభవం తెచ్చుకొని మనకు షార్ట్ ఫామ్ లో ఇచ్చేస్తున్నారు. సో మన అప్లైన్స్ తో ఎంత మంచి రిలేషన్షిప్ మనం పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే మన అప్లైన్ తో మనం ఎంత మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటే అంత మంచి రిలేషన్షిపే మనం మన డౌన్ లైన్ తో పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే మీ డౌన్ లైన్స్ మిమ్మల్ని చూస్తున్నారు, మీ డౌన్ లైన్స్ మిమ్మల్ని కాపీ చేస్తారు, మీ డౌన్ లైన్స్ మీకు ఆదర్శంగా పెట్టుకుంటారు. సో ఇందర్వీర్ భయ్య ఆల్వేస్ నాకు ఏమంటుండే తెలుసా, నాకు గుర్తున్నది, సలీం భాయ్ కూడా గుర్తు అది. ఇందర్వీర్ భయ్య ఇంట్లో మేము హోమ్ మీటింగ్ జరుగుతుండే. అప్పుడు ఎక్కడ మీటింగ్ లేకుండే, మొత్తం హైదరాబాద్ లో ఒకే ఒక ఇంట్లో హోమ్ మీటింగ్, దట్ ఈస్ ఇందర్వీర్ భయ్య ఇంట్లో హోమ్ మీటింగ్. సో ఇందర్వీర్ భయ్య ఏమంటుండే అంటే మనం ఎగ్జాంపుల్ కావాలి, మనం రోల్ మోడల్ కావాలి, మనం ఏం చేస్తే మన డౌన్ లైన్స్ అదే చేస్తారు. సో ఫస్ట్ మనం హోమ్ మీటింగ్ చేద్దాము అని అన్నా. మనం హోమ్ మీటింగ్ చేస్తే మనలాగా మన డౌన్ లైన్ కూడా హోమ్ మీటింగ్స్ ఇస్తారు. సో ఎక్కడైనా ఫస్ట్ రోల్ మోడల్ ఎవరు అంటే నేనే. మీ టీంకి ఫస్ట్ రోల్ మోడల్ ఎవరు అంటే మీరే. సో హమే రోల్ మోడల్ బన్నా అని అంటుండే, బికమ్ అ రోల్ మోడల్. మనం ఏదో చెప్తున్నాము కానీ ఏదో చేస్తున్నాము అట్లా కాదు. సో మనం ఏం చేస్తున్నాము, ఓకే, అండ్ మనం ఏం చెప్తున్నాము అది రెండు సేమ్ ఉండాలి, అది రోల్ మోడల్ అంటే. సో ఇందర్వీర్ భయ్యతో నేను అది నేర్చుకున్నా, మనమే ఫస్ట్ రోల్ మోడల్ కావాలి, ఎవరి గురించి మనము వెయిట్ చేసేది లేదు, మన టీం మన వైపు చూస్తుంది. సో రోల్ మోడల్ కావాలి అనుకుంటే చూడండి, ఈ బిజినెస్ ఫస్ట్ టైం అందరూ మన సక్సెస్ చూసి వస్తారు, లేకపోతే మన టీంలో పెద్ద పెద్ద లీడర్స్. ఇప్పుడు మర్సిడీస్ బెంజ్ అన్వెలింగ్ అయింది, ఓ మర్సిడీస్ కూడా ఉంటుందా ఈ బిజినెస్ లో, మర్సిడీస్ కొనొచ్చా అని ఒక కొత్త వ్యక్తి చూసేసి మీతో జాయిన్ అవుతారు. ఒక వ్యక్తి ₹1,00,000 ఇన్కమ్ ఉన్నది అని మనం చూపెడతాము, ఓహో ₹1,00,000 ఇన్కమ్ ఉన్నదా, నేను కూడా జాయిన్ అవుతా. అందరికీ తెలుసు, అట్లా చూసేసి వాళ్ళు జాయిన్ అవుతారు. కానీ పని చేసే క్రమంలో వాళ్ళకి తెలుస్తుంది 10 కోర్ స్టెప్స్ ఏంటిది, రిజెక్షన్ ఏమున్నది, నో అని అందరు చెప్తారు. బిజినెస్ కొంచెం డౌన్ కూడా కావచ్చు, బిజినెస్ కొంచెం అప్ కూడా కావచ్చు. ఆ సమయంలో
మనకు అండ్ ఆ వ్యక్తికి ఉన్న రిలేషన్షిప్పే ఆ వ్యక్తికి ఈ బిజినెస్ లో నిలబెట్టుకోవడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. అంతే కదా. సో సక్సెస్ కి అండ్ లీడర్షిప్ కి ఒకే ఒక మాట ఏమున్నది ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో అంటే మన గుడ్ రిలేషన్షిప్ విత్ అవర్ టీమ్. అండ్ మై టీమ్ స్టార్ట్స్ విత్ మై అప్లైన్. నా టీం నా అప్లైన్తో స్టార్ట్ అవుతుంది, దెన్ నాతో ఉంటుంది, దెన్ నా తర్వాత నా టీంలో ఉంటుంది. ఓకే, సో మీరు ఎలాంటి పర్సన్ కావాలి అని అనుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? మీ యొక్క రోల్ మోడల్ లీడర్ ఎవరు ఉన్నారు? సపోజ్ నేను అంటాను నాకు 1 లక్ష ఇన్కమ్ కావాలి ఈ బిజినెస్ లో అంటే 1 లక్ష సంపాదించే వాళ్ళ యొక్క రోల్ మోడల్ ఎవరు ఉన్నారు మన దగ్గర? నాకు ఒక మెర్సిడీస్ బెంజ్ కావాలి, లేకపోతే నేను ఈ లెవెల్ సాధించాలి అంటే ఆ లెవెల్ సాధిస్తున్న వాళ్ళు రోల్ మోడల్ ఎవరు ఉన్నారు? వాళ్ళ లెక్క మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉన్నది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉన్నది, వాళ్ళు మాట్లాడే విధానం ఎట్లా ఉన్నది, వాళ్ళు సపోర్ట్ ఎట్లా చేస్తారు, వాళ్ళు అందరి ముందు ఎట్లా మాట్లాడతారు. ఇప్పుడే భార్గవి ఏం చెప్పింది, అందరి ముందు మనం వ్యక్తి యొక్క తప్పులు చెప్పొద్దు, అందరి ముందు మనం వ్యక్తికి మెచ్చుకోవాలి, మీరు మంచి పని చేస్తున్నారు. కానీ మనం ఒక్కలే ఉన్నప్పుడు చెప్పాలి, నువ్వు ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది మంచిది కాదు అని. అందరి ముందే నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని తిట్టడం స్టార్ట్ చేస్తే ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. ఓకే, సో డౌన్ లైన్ కి మనము ఏదైనా అందరి ముందు చెప్తే అది ఇన్సల్ట్ అవుతుంది. అండ్ అప్ లైన్ కి మనము అందరి ముందు ఏం చెప్పకపోతే కూడా అది కూడా ఇన్సల్ట్ అవుతుంది. ఇక్కడ నా పాయింట్ అర్థం చేసుకోండి. డౌన్ లైన్ కి అందరి ముందు మనము తప్పులు తీస్తున్నాం అనుకుందాం, ఏం నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు తప్పు చేసినావు అది ఇది. అందరి ముందు మనం తిడితే లేకపోతే మిస్టేక్స్ చెప్తే కొంచెం బాధాకరంగా ఉంటుంది. సేమ్ అందరి ముందు మనం అప్లైన్ కి ఏం చెప్తలేమనుకో, ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటారు ఇంగ్లీష్ లో. ఇగ్నోర్, అప్లైన్ ముందుకు వస్తే కూడా ఇట్లా పోతున్నాం అనుకోండి, దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఓకే, సో మన రిలేషన్షిప్ ఎట్లా ఉండాలంటే మన అప్ లైన్ అండ్ మన డౌన్ లైన్ మన వైపు చూస్తే దే షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ అస్. వాళ్ళు మన గురించి ఆలోచిస్తే వాళ్ళకు మంచి అనుభవం రావాలి, పాజిటివిటీ రావాలి, ఆనందంగా ఉండాలి. ఓకే, మీకు ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలి అనుకుంటే 10 core steps ఇది వినండి, అది చేయండి. కానీ లీడర్షిప్ గుణాలలో రిలేషన్షిప్ గురించి నేను ఇవాళ మాట్లాడుతున్నా. డౌన్ లైన్ తో అండ్ అప్ లైన్ తో మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటే మనము చాలా పెద్ద బిజినెస్ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, సో అప్ లైన్ రిలేషన్షిప్ అండ్ డౌన్ లైన్ రిలేషన్షిప్, అప్ లైన్ తో ఎట్లా ఉండాలి అండ్ డౌన్ లైన్ తో ఎట్లా ఉండాలి, ఇది డే టు డే రోజు చేసే పని. ఇది దాంట్లో తప్పు కావచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి. నేను చూశాను, నేను ఒక వ్యక్తికి 5% నుంచి డ్యూసిటీ అయ్యే వరకు నేను చూశాను. 21 డ్యూసిటీస్ ఉన్నారు హైదరాబాద్, అందరినీ నేను చూశాను. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క యాటిట్యూడ్ మార్పు అంటారు, నేను చూశాను. సో అప్ లైన్ వైపు యాటిట్యూడ్ అండ్ డౌన్ లైన్ వైపు యాటిట్యూడ్. ఒక లెవెల్ తర్వాత జనాలు మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారు అంటే ఒక పాయింట్ వచ్చేస్తుంది, ఈ బిజినెస్ నేను చేసేసి నేను క్రౌన్ అయినా, నేను యూసిడి అయినా, నేను డిసిడి అయినా, నేను డియూసిడి అయిపోయినా నేను అని రావడం స్టార్ట్ అవుతుంది కొంచెం సక్సెస్ రాగానే. అండ్ అప్పుడు వ్యక్తి యొక్క ప్రవర్తన మారిపోతుంది. నాకంతా తెలుసు, మా అప్లైన్కి ఏం తెలుసు. ఓకే, సో అప్లైన్ కి మనము ఇగ్నోర్ చేస్తాము, లేకపోతే డౌన్ లైన్ కి ఎట్లా మాట్లాడతాము అంటే నేను చెప్పిన కదా పాత అలవాటు, ఏం జాబ్ లో ఉంటే జాబ్ బాస్ లాగా, నేను చెప్తే వినాలంతే, నేను చెప్తేనే కరెక్ట్, నువ్వు చెప్తే బేకార్. ఇది పాత మైండ్ సెట్ ఇక్కడ మనం పెట్టుకుంటే ఈ బిజినెస్ లో లాంగ్ టర్మ్ బిజినెస్ మనం చేయలేము, లాంగ్ టర్మ్ సక్సెస్ మనకు రాదు. ఓకే, పెద్ద విజయం ఇక్కడ మనం తీసుకోలేము. టెంపరీ సక్సెస్ రావచ్చు, ఎందుకు అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. అని లాంగ్ టర్మ్
మీతో ఎవ్వరు ఉండరు. నాకు తెలుసు, నేను పాత బిజినెస్ లో కూడా చూశాను. 10 లక్షల కన్నా ఎక్కువ నెలకు సంపాదన చేసే వ్యక్తి జీరో అయిపోయిన వ్యక్తిని నేను చూశాను. ఎందుకు అంటే జస్ట్ అతని ప్రవర్తన వల్ల. ఏం ప్రవర్తన చేసిండు అంటే ఉల్టా అప్లైన్ కే ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. అప్లైన్ కే ఇన్సల్ట్. ఓకే, అప్లైన్ కి ఏదో నువ్వేం లేవు నా ముందు, అట్లా నేనే గొప్ప నువ్వేం గొప్ప అని. ఈ ఒక్క ప్రవర్తనతో నేను చూసిన వ్యక్తి నెలకు 10 లక్షల కన్నా ఎక్కువ సంపాదన చేసే వ్యక్తి జీరో అయిపోయింది. నిజంగా అతను కూడా సర్దార్జీయే. అతను ఇంటర్వ్యూ రిలేషన్ లోనే ఉంటారు ఆ బిజినెస్ లో, చాలా పెద్ద వ్యక్తి. కానీ టీం మొత్తం పోయింది. ఎందుకు అంటే జస్ట్ ప్రవర్తన మీద. సో అప్లైన్ ఒక్కొక్కసారి అప్లైన్ పిన్ ఎక్కువ కూడా కావచ్చు, డౌన్ లైన్ పిన్ ఎక్కువ కూడా కావచ్చు. అప్లైన్ కి నాలెడ్జ్ ఎక్కువ కావచ్చు, లేకపోతే డౌన్ లైన్ కి నాలెడ్జ్. మీకు తెలుసో తెలియకో నేను ఇంటర్వ్యూ పోయాకి ఒక మంచిగా పెద్ద కార్పొరేట్ లెవెల్లో చాలా పెద్ద సక్సెస్ఫుల్ వ్యక్తి అనుకుంటుండే. ఎందుకు అంటే అతను సూట్ టై పెట్టుకొని మీటింగ్ లోనే కలుస్తుండే. అబ్బాయి ఎంత చదువుకున్న వ్యక్తి ఉన్నారు పాపం, వా ఎంత గొప్ప వ్యక్తి అని నేను సార్ సార్ చెప్తుండే. దాని తర్వాత మెల్లగా భయ్యా చెప్పడం స్టార్ట్ చేశాను. కానీ ఒక రోజు స్టేజ్ మీద నుంచి ఇంటర్వ్యూ భయ్య ఏమన్నారు అంటే, నేను 10th క్లాస్ కూడా కంప్లీట్ కాలే, చదువు వదిలేసిన, మా నాన్నతో మా ఆటోమొబైల్ షాప్ లో కూర్చోవడం స్టార్ట్ చేసిన అన్నాడు. అంటే అతను 10th కూడా పాస్ కాలే. నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. నేను ఎంతో మందికి నేను టీచ్ చేస్తుండే, టీచర్స్ కి నేను తయారు చేసిన. అరే రే రే రే, ఇంత తక్కువ చదువుకున్న వ్యక్తికి నేను వినాలా? ఈ థాట్ ప్రాసెస్ వస్తుంది మనకు. ఓకే, కానీ ఇంటర్వ్యూ భయ్య నాకు స్టార్టింగే చెప్పారు, మీ పాత నాలెడ్జ్ మీ ప్రొఫెషన్ కి, వెస్టీజ్ నాలెడ్జ్ సిస్టమ్ అండ్ అప్లైన్ తోనే వస్తుంది. పాత నాలెడ్జ్ ఇక్కడ తీసుకొస్తే మీరు ఇక్కడ సక్సెస్ కాలేరు అని చెప్పారు. సో అప్పటి నుంచి నేను నా చదువు, ఆ కాలేజ్, అది మొత్తం పక్కకి పెట్టేసి సిస్టమ్ ఏం చెప్తుంది అంతే మాట్లాడతా. నా బిహేవియర్ కూడా అంతే పెడతా. నాకు అంతా తెలుసు, నేను ఇంత చదువుకున్నా, అది నేను పెట్టుకోలేను. సో ఇక్కడ కూడా మనము మన అప్లైన్ దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తున్నాము. ఓకే, సో మన రిలేషన్ నాకు తెలుసు. నేను ఎప్పుడైనా నా అప్లైన్ తో మాట్లాడితే హీ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ మీ, అంతా నాకు తెలుసు. మా అప్లైన్ ఇంటర్వ్యూ భయ్యాకి నేను ఎప్పుడైనా కాల్ చేస్తే మా అప్లైన్ నాతో చాలా ఖుషి ఉంటారు. ఐ కెన్ ఫీల్ ఇట్. ఓ చరణ్ కా కాల్ ఆయా, చరణ్ కాల్ చేసి. మీ మీ అప్లైన్ మీ అప్లైన్ తో మీరు మాట్లాడితే ఆ అనుభూతి మీ అప్లైన్ కి వస్తుందా? ఒకసారి ఆలోచించండి. సెకండ్, మీ డౌన్ లైన్ తో కూడా మీరు మాట్లాడితే వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అవుతారా? ఓకే, మా అప్లైన్ నాకు కాల్ చేసిండు, అంత వాళ్ళ లోపల పాజిటివిటీ, పాజిటివ్ ఎనర్జీ, ఉత్సాహము, నేను చేస్తా, డ్రీమ్స్ గురించి, సిస్టమ్ గురించి వాళ్ళ లోపల ఆ పాజిటివ్ ఎనర్జీ, బిలీఫ్ వస్తుందా? సో ఈ మంచి రిలేషన్ తో వస్తుంది. మన దగ్గర ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు విన్నింగ్ టీమ్ లో. ఓకే, గులాబ్ జడేజా సార్ ఉన్నారు. గులాబ్ జడేజా సార్ ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళ అప్లైన్ ఎస్పి బాల్ సార్ గురించి ఎట్లా మాట్లాడతారంటే, ఇక భగవంతుడు, అమ్మా నాన్న తర్వాత ఏదైనా ఒక వ్యక్తి ఉన్నారు అంటే నా అప్లైన్ అంటాడు. ఆయన ఒక మాట అంటారు, నేను అది స్టార్టింగ్ నేను వింటుండే, కానీ ఇవాళ హైదరాబాద్ లో కూడా అది నిజం అయిపోయింది. సక్సెస్ కి, పెద్ద లీడర్షిప్ కి. అతను ఏమంటుండే అంటే, నేను మా అప్లైన్ తో ఆల్వేస్ మంచి రిలేషన్షిప్ తో ఉన్నాను అని అన్నారు. ఎప్పుడైతే అప్లైన్ డౌన్ లైన్ మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది, అక్కడ ఎనర్జీ సినర్జీగా మారిపోతుంది. సినర్జీ మారిపోతుంది. సినర్జీ అంటారు ఇంగ్లీష్ పదం. ఎనర్జీ ఉంటుంది, అది సినర్జీలో మారిపోతుంది. సినర్జీ అంటే ఏంటిది అంటే, ఇక అక్కడ ఏదైనా వస్తే ఒక మ్యాగ్నెట్ లాగా అందరినీ పట్టుకొని ముందుకు తీసుకోబోతూ ఉంటాము. ఎక్సైట్మెంట్, ఎక్సైట్మెంట్, పాజిటివిటీ, పాజిటివిటీ, ఎక్సైట్మెంట్, ఎక్సైట్మెంట్,
మొమెంటమే ఉంటుంది. హైదరాబాద్లో కూడా అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ చూడండి మీరు. ఎస్పి బాల్ సార్ ఉన్నారు, ఇందర్వి భయ్య ఉన్నారు, నేను ఉన్నాను, కుల్కర్ణి సార్ ఉన్నారు, మన దగ్గర ప్రసాద్ గారు ఉన్నారు, సలీం భయ్య ఉన్నారు, సలీం భాయ్ తర్వాత శ్రీనివాస్ గారు. మన రిలేషన్షిప్ ఎట్లా ఉన్నది? ఎంత మనము పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ పోతే అంత పెద్ద 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 బిజినెస్ ఏర్పడడం స్టార్ట్ అయింది. అందరి లోపల ఏదో ఒకటి తక్కువ ఉన్నది, తప్పులు ఉంటాయి. నేను 100% పర్ఫెక్ట్ కాను, నా అప్లైన్ 100% ఉన్నారా నాకు తెలియదు, నేను చూడను కూడా. నేను నా అప్లైన్కి ఆల్వేస్ నేను పాజిటివ్ దృష్టితోనే చూస్తాను. నేను ఎప్పుడు నా అప్లైన్కి తక్కువ చూడలే, అవసరం కూడా లేదు. ఓకే, ఎందుకంటే నాకేం కావాలి నేను అంతే చూస్తాను. అండ్ సేమ్ నా డౌన్లైన్లో కూడా నేను మిస్టేక్స్ వెతకడం ఎప్పుడు చేయలే. మిస్టేక్స్ అవసరం లేదు, ఏమున్నది, సిస్టమ్ ఉన్నది కదా. మనము మంచి రిలేషన్షిప్లో ఉండాలి, వాళ్ళు మన వైపు ఒక హోప్ గివింగ్ ఉండాలి. మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎవరితో మాట్లాడతాము? మనకు కష్టం వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, బిజినెస్లో పర్సనల్ లెవెల్లో ఎవరితో మాట్లాడతాము? మన అప్లైన్తోనే మాట్లాడతాము. అండ్ అప్లైన్తో ఎప్పుడు మాట్లాడతాము? ఎప్పుడైతే పాజిటివ్ రిలేషన్లో ఉంటాము. సో మనం అందరము అప్లైన్ కూడా ఉన్నాము, మనం అందరము డౌన్లైన్ కూడా ఉన్నాము. సో అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ అట్లా ఉండాలి, ఎనర్జీ అండ్ సినర్జీ లాగా మారిపోవాలి. సింక్రోనైజేషన్ అంటారు. సింక్రోనైజేషన్ అంటే ఏంటిది అంటే, ఒక ఎగ్జాంపుల్ భారీగా ఇస్తారు, నేను ఆ ఎగ్జాంపుల్ నేను పట్టుకుంటున్నాను. ఓకే, సో ఆ ఎగ్జాంపుల్ మీరు అప్లైన్ డౌన్లైన్ గా కొంచెం ఊహించండి, యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోకండి. సో హస్బెండ్ వైఫ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారనుకోండి, హస్బెండ్ వైఫ్ మంచి రిలేషన్షిప్ ఉండాలి. సో అన్ని విషయాలు మాట్లాడుకునేది ఉండదు, ఇద్దరి మధ్యలో మంచి పాజిటివ్ రిలేషన్ ఉన్నదనుకోండి. అన్ని చెప్పేది లేదు, కొన్ని విషయాలు చెప్పకుండానే వాళ్ళు చేసేస్తారు. ఇప్పుడు ఇంట్లో చుట్టాలు వచ్చినారు, ఓకే, సో హస్బెండ్ ఏం చెప్తాడు? తీసుకోరా అంటే ఖాళీ ఇషారాతోనే అయిపోతుంది అక్కడ. అచ్చా ఓకే, ఏదో టీ కాఫీ పెట్టాలి. ఎందుకు? మంచి రిలేషన్ ఉన్నది. ఇంకా మంచి రిలేషన్షిప్ లేదనుకో, తీసుకోరా అంటే ఆమె తీసుకోరాదు. నేను ఎందుకు తీసుకురావాలి, నువ్వే చేసుకుంటా. రిలేషన్షిప్ బాగాలేదు. సో మంచి రిలేషన్షిప్ ఉంటే జస్ట్ ఖాళీ ఇట్లా చూస్తేనే అర్థమైపోతుంది పాజిటివ్ రిలేషన్ ఉంటే. మన అప్లైన్ డౌన్లైన్ లో అట్లా రిలేషన్షిప్ మనం పెట్టుకోవాలి, పాజిటివ్గా ఉంటే చాలు. మిగతా సిస్టమ్ ఉన్నది, మీకు ఏం చేయాలి ఏం చేయొద్దు, 9 కార్డినల్ రూల్స్ ఉన్నాయి, 10 కోర్ స్టెప్స్ ఉన్నాయి. మీకు టీచింగ్ చేయడానికి చాలా టీచింగ్ సెషన్స్ మన అప్లైన్స్ కావచ్చు, మన చీఫ్ మెంటర్ కావచ్చు తీసుకున్నారు. కానీ నా సొంత అనుభవంతో నేను చెప్తున్నా, ఈ బిజినెస్ లాంగ్ టర్మ్ నిలబడుతుంది ఓన్లీ రిలేషన్షిప్తోనే. మనం 3 తరాల బిజినెస్ అనుకుంటున్నాము, 3 జనరేషన్ బిజినెస్ చెప్తున్నాము. మీరు ఆలోచించండి, మీరు యాజ్ ఏ అప్లైన్ అండ్ మీరు యాజ్ ఏ డౌన్ లైన్ మంచి రిలేషన్లో లేరనుకోండి, ఓకే, మీ డౌన్ లైన్కి మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు నెగటివ్ మాట్లాడి తిడుతూ ఉంటున్నారు అనుకోండి, మిస్టేక్స్ తీస్తున్నారు అనుకోండి, లేకపోతే మీ అప్లైన్కి మీరు రెస్పెక్ట్ ఇస్తలేరు, మీ అప్లైన్తో అస్సలు మీరు మాట్లాడతలేరు, మీటింగ్లో వస్తే కూడా పక్క నుంచి వెళ్తున్నారు చూస్తలేరు అనుకుందాము, అంజాన్ ఇగ్నోర్ చేస్తున్నారు అనుకుందాము, లేకపోతే నీకేం తెలుసు, నేను ఎక్కువ చదువుకున్నా నాకే మొత్తం తెలుసు, అట్లా అనుకున్నాం అనుకోండి. ఓకే, సో బిజినెస్ 3 జనరేషన్స్ ఉంటుందా? ఇప్పుడే రిలేషన్ బాగాలేదు, తర్వాత 3 జనరేషన్ వరకు బిజినెస్ రిలేషన్షిప్ టీంతో బాగుంటుందా? ఉండదు. 3 జనరేషన్ బిజినెస్ అని ఎందుకు చెప్పగలుగుతాము అంటే అట్లా రిలేషన్ మన దగ్గర ఉన్నది. అందుగురించి ఎస్పి బాల్ సార్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ అన్నారు. మీ అప్లైన్ మీ తండ్రి లాగా ఉన్నారు అని. ఇప్పుడు మీ తండ్రి తక్కువ చదువుకుంటే బేకారని చెప్తామా? చాలా మంది మన దగ్గర వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు,
వాళ్ళు నాన్న కొడుకులు మంచిగా చదువుకొని సిటీలో జాబ్ చేస్తున్నారు. సిటీలో జాబ్ చేసుకుంటూ మంచిగా చదువుకున్నారని వాళ్ళ నాన్న ఫార్మర్ గానే ఉన్నారు, వ్యవసాయం చేస్తాడు, ఊర్లో ఉంటాడని అతను బేకార్ అయిపోయిందా? కాదు. సో నాన్న లాగానే ఉంటారు, రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. అతను ఫస్ట్ బీజం అతనే నాటి, అతని ద్వారానే మీరు వచ్చారు. అప్లైన్ ద్వారానే డౌన్లైన్ వచ్చింది. ఆ డౌన్లైన్ మీకు టీచ్ చేయలే, ఆ అప్లైన్ మీకు సపోర్ట్ చేయలేదా స్టార్టింగ్ టైంలో? మర్చిపోదు. సో ఆల్ డౌన్లైన్ అప్లైన్ మంచి రిలేషన్షిప్ నేర్చుకోవాలి. అండ్ మంచి రిలేషన్షిప్ నేర్చుకోవడం ఎప్పుడైతుంది? మనం బిజినెస్ లో ఎందుకు ఉన్నాము అది క్లియర్ అయితేనే అవుతుంది. ఈ బిజినెస్ లో ఎందుకు ఉన్నాం మనము? మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికే ఉన్నాం. నేను ముగ్గురుది ఎగ్జాంపుల్ చెప్పిన. ముగ్గురు లేబరర్స్, మేస్త్రీలు ఉన్నారు. ఒక వ్యక్తి ఏమంటుండో, నేను ఇటుకలు పెడుతున్నా, సిమెంట్ పెడుతున్నా అంటున్నాడు. ఒక వ్యక్తి నేను గోడ కడుతున్నా అంటున్నాడు. ఒక వ్యక్తి నేను ఒక మంచి ఇల్లు కడుతున్నాను అని అన్నాడు. ముగ్గురు అదే పనిలో ఉన్నారు, కానీ మూడో వ్యక్తి యొక్క ఆలోచన డిఫరెంట్ ఉన్నది. ఒక మంచి ఇల్లు అంటే అతను నిర్మించే విధానం వేరే ఉంటుంది. సో మనం కూడా ఇక్కడ నా కళలు నిజం కావాలి, బిగ్ బిజినెస్ కావాలి అనుకుంటే మన రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి, మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? ప్రవర్తన ఎవరితో ఉంటుంది? డౌన్ లైన్, అప్ లైన్ అండ్ క్రాస్ లైన్. అండ్ 90% నేను చెప్తున్నా, ఎవరైతే రిలేషన్షిప్ అప్ లైన్ తో బాగుంటుంది వాళ్ళ రిలేషన్షిప్ డౌన్ లైన్ తో కూడా బాగుంటుంది, క్రాస్ లైన్ తో కూడా బాగుంటుంది. ఏం చెప్పినా నేను? ఎవరి రిలేషన్ అయితే అప్ లైన్ తో 100% బాగుంటుంది, వాళ్ళ రిలేషన్ వాళ్ళ డౌన్ లైన్ తో అంతే బాగుంటుంది, క్రాస్ లైన్ తో కూడా అంతే మంచిగా ఉంటుంది. ఎవరి రిలేషన్ అయితే అప్ లైన్ తో బరాబర్ లేదు, అప్ లైన్ లో ఏదో ఒక లోపం చూస్తూ ఉంటాడు, అప్ లైన్ తక్కువ అనుకుంటా ఉంటాడు, వాళ్ళ రిలేషన్షిప్ వాళ్ళ డౌన్ లైన్ తో కూడా బరాబర్ ఉండలేకపోతుంది అండ్ క్రాస్ లైన్ తో కూడా పడదు. ఎందుకు అంటే అక్కడ పాత యాటిట్యూడ్ ప్రాబ్లం. పాత జాబ్ కావచ్చు, పాత బిజినెస్ కావచ్చు, అదే యాటిట్యూడ్ తో ఈ బిజినెస్ మనం చేస్తున్నాం అనుకోండి, ఈ బిజినెస్ లో అది పనికి రాదు. ఈ బిజినెస్ లో మనం ప్లెయిన్ హార్టెడ్, ఓకే, ప్లెయిన్ హార్టెడ్ ఉండాలి, రైట్? సో ఇదే నేను చెప్పాలి అని అనుకున్నా. ఇవాళ సెషన్ ఎందుకు ఉన్నది అంటే, మనం ఒక బిగ్ లీడర్ కావాలి. ఓకే, మనము ఒక పెద్ద లీడర్ కావాలి అనుకుంటే బీ లైకబుల్ పర్సన్. పెద్ద లీడర్ ఎవరు ఉంటారు అంటే అందరూ అతనికి ఇష్టపడాలి, అందరూ ఆ వ్యక్తికి ఇష్టపడాలి. అప్ లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్, అందరు. ఈజ్ అ బిగ్ లీడర్. సో అందరూ నన్ను ఇష్టపడాలి అంటే ఫస్ట్ నేను వేరే వాళ్ళకు కూడా ఇష్టపడాలి, వేరే వాళ్ళకు ఇంట్రెస్ట్ చూపెట్టాలి, వేరే వాళ్ళకు సహాయం చేయడానికి తయారు ఉండాలి. అప్ లైన్ కి, డౌన్ లైన్ కి, క్రాస్ లైన్ కి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అప్ లైన్ బిజినెస్ లో కూడా నేను సపోర్ట్ చేయాలి, నా బిజినెస్ అని కాదు. అప్ లైన్ కి వేరే లైన్స్ కూడా ఉంటాయి, ఆ లైన్స్ కి కూడా సపోర్ట్ చేయడానికి ఆల్వేస్ నేను తయారు ఉంటాను. ఇక్కడ మన దగ్గర సలీం భాయ్ ఉన్నారు, బెస్ట్ ఎగ్జాంపుల్. కుల్కర్ణి సార్ ఉన్నారు, ఇందర్వీర్ భయ్య ఉన్నారు. సొంత డౌన్ లైన్స్ వదిలేసి క్రాస్ లైన్స్ కి కూడా వాళ్ళు అంతే హెల్ప్ చేస్తారు. ఓకే, ఎందుకు అంటే హెల్పింగ్ నేచర్ ఉన్నది. సో ఎంత మంచి రిలేషన్షిప్ ఉంటుంది అట్లా ఉంటే? అప్ లైన్ తో మంచి రిలేషన్షిప్, డౌన్ లైన్ తో మంచి రిలేషన్షిప్, క్రాస్ లైన్ తో కూడా మంచి రిలేషన్షిప్. దట్ ఈస్ బికమింగ్ అ గ్రేట్ లీడర్. సో బీ ఏ పర్సన్, లైకబుల్ పర్సన్. అందరూ మనల్ని ఇష్టపడాలి, అట్లా మన ప్రవర్తన కావాలి. అది ఎట్లా స్టార్ట్ అవుతుంది? షో ఇంట్రెస్ట్ ఇన్ అదర్స్. వేరే వాళ్ళకి కేర్ చేయండి. ఫస్ట్ కేరింగ్ ఎవరికి? అప్లైన్ కి కేర్ చేయండి. మా అప్లైన్ వస్తే నేను అలర్ట్ అయిపోతా, నేను నిలబడతా, భయ్యా రండి కూర్చోండి. ఇప్పుడని కాదు, ఇప్పుడు భయ్యా డ్యూసిటీ అయిపోయారు అట్లా కాదు. స్టార్టింగ్ నుంచే నేను బ్రాంజ్ కాలే, ఇందర్వీర్ భయ్యా కూడా బ్రాంజ్ కాలే, అప్పటి నుంచి నేను సేమ్ ఇజ్జత్ ఇస్తాను, అంతే రెస్పెక్ట్, గౌరవం ఇస్తాను. భయ్యా వచ్చినారు కూర్చోండి, బాబీ వచ్చినారు కూర్చోండి.
మళ్ళీ భయ గోల్డ్ అయ్యారు, స్టార్ డైరెక్టర్ అయ్యారు, కార్ తీసుకున్నారు. నేను అప్పుడు కార్ తీసుకోలే, నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను. అప్పుడు కూడా సేమ్ రెస్పెక్ట్ ఇచ్చి. ఓకే, ప్రతి లెవెల్ భయ్య కూడా తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నా. కానీ ఇవాళ కూడా సేమ్ రెస్పెక్ట్ ఉన్నది. సో ఈ రెస్పెక్ట్ అనేది లెవెల్తో కానే కాదు. నేను ఈ లెవెల్లో ఉన్నా కదా నా అప్లైన్ కాదు. ఇది రిలేషన్షిప్ అంతే. ఏ టైంలో ఏ పరిస్థితి వస్తుంది మనకు తెలియదు. నేను చెప్తున్నా కదా, పాత బిజినెసెస్ లో నేను చూశాను, పెద్ద పెద్ద లీడర్షిప్ జీరో అయిపోయింది. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఈగో, జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్. మంచి రిలేషన్, మంచి బిజినెస్, మంచి టర్న్ ఓవర్ మొత్తం పోగొట్టుకున్నారు. మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మీరు అప్లైన్ దగ్గర పోతారా, డౌన్ లైన్ దగ్గర పోతారా? అప్లైన్ దగ్గరే పోతాం. అప్లైన్ తో మంచి రిలేషన్షిప్. అండ్ మీరు మీ డౌన్ లైన్ కి మీరు అప్లైన్ ఉన్నారు. సో మీ డౌన్ లైన్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎక్కడ పోవాలి? యాజ్ ఏ అప్లైన్ మీ దగ్గర రావాలా? లేకపోతే మిమ్మల్ని ఇది వద్దులే, మీద సలీం భాయ్ ఉన్నారు, డైరెక్ట్ నేను సలీం భాయ్తో మాట్లాడుకుంటా, అట్లా వాళ్ళ మైండ్ లో రావాలా? అట్లా రావద్దు. సలీం భాయ్ అందరికీ ఉన్నారు, అందరికీ ఎస్పీ బాల్సా మీద మీద ఉన్నారు. కానీ ఫస్ట్ మధ్యలో డౌన్ వేరే అప్లైన్ కూడా ఉన్నారు కదా. మంచి రిలేషన్షిప్ ఉంటుందా లేదా? సో మనం ఏం చేస్తే అదే మనకు రిటర్న్ వస్తుంది. మీరు మీ అప్లైన్ తో ఎట్లా ప్రవర్తన చేస్తే, నేను దానికి సాక్షిగా ఉన్నాను. నేను చాలా మందికి చూశాను, ఎంతమంది అప్లైన్ తో ఆడుకున్నారు, ఇవాళ వాళ్ళ డౌన్ లైన్స్ వాళ్ళతో ఆడుకుంటున్నారు. ఓకే, ఎంతమంది అప్లైన్ కి దిల్సే అంటారు కదా, సహృదయంగా ప్రేమతో రెస్పెక్ట్ ఇచ్చారు, వాళ్ళ డౌన్ లైన్స్ కూడా వాళ్లకు అంతే సహృదయంగా ప్రేమతో రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇది ఎవరు చూస్తారు అంటే, ఇది సృష్టి విధానం, భగవంతుడే చూస్తున్నారు. మీరు ఎట్లా చేస్తే జాగ్రత్త, మీకు అట్లనే వస్తుంది. సో యు వాంట్ టు బి అ గ్రేట్ లీడర్, మీకు పెద్ద సక్సెస్ కావాలి, పెద్ద లీడర్షిప్ కావాలి. హైదరాబాద్ కి అందరు ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే ఇక్కడ అట్లా ఎగ్జాంపుల్ ఉన్నది, మంచి రిలేషన్షిప్. ఓకే, నేను ఇంద్రవీర్ భయ్య కుల్కర్ని సార్, ప్రసాద్ గారు ఉన్నారు మధ్యలో, సలీం గారు ఉన్నారు, ఇంకా కింద కింద లెవెల్ రిలేషన్షిప్ ఉన్నది. నెగటివ్ మేము చూడలే, నెగటివ్ అందరి దగ్గర ఉండొచ్చు, మేము నెగటివ్ చూడలే, ఓన్లీ పాజిటివ్ చూసుకుంటూ పోతున్నాం. ఎందుకు పాజిటివ్ చూడాలి? ఇక్కడ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మేము వచ్చాము, అది మర్చిపోవద్దు. ఇది ఆఫీస్ కాదు, ఇది జాబ్ కాదు. పోతే పోని వేరే జాబ్ చూసుకోవచ్చు, అట్లా లేదు. ఇక్కడే ఉండాలి. తర్వాత 3 జనరేషన్ అంటే 3 జనరేషన్, మరి రిలేషన్షిప్ బాగాలేకపోతే ఎట్లా ఉంటావు నువ్వు? ఒకే ఇంట్లో ఓకే, అన్న తమ్ముడు ఉన్నాడు అనుకోండి, ఇద్దరు మాట్లాడుకుంటలేరు, ఎక్కువ రోజులు ఉంటారా ఒకే ఇంట్లో వాళ్ళు? ఏదో ఒక రోజు ఇక్కడ నుంచి పోదామని విడిచిపోతారు, డివైడ్ అయిపోతారు. ఒకే ఇంట్లో అప్లైన్ కూడా ఉన్నారు, డౌన్ లైన్ కూడా ఉన్నారు అనుకుందాం. ఓకే, అప్లైన్ కి మనం మాట్లాడతలేము, అప్లైన్ కి ఇజ్జత్ ఇస్తలేము, అప్లైన్ కి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తలేము. ఓకే, మీటింగ్ గురించా, ప్రోగ్రామ్ గురించి, ఏదైనా ఈవెంట్ గురించి ఒకే ఇంట్లో ఉంటారు అప్లైన్, కానీ మెసేజ్ కమ్యూనికేషన్ లేదనుకో ఎట్లా ఉంటది? బాగుంటుందా? అది ఎక్కువ రోజులు ఉండగలుగుతామా? ఇట్లా చూస్తే మాట్లాడతలేరు అంటే ఎన్ని రోజులు అవుతుంది? అది ఒక రోజు కథం, విడాకులు, సపరేట్. సో లాంగ్ టర్మ్ 3 జనరేషన్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే మనము షాక్ అబ్జర్వ్ లాగా ఉండాలి. షాక్ అబ్జర్వ్ అంటే తెలుసు కదా, స్ప్రింగ్ ఉంటుంది, మీద నుంచి ఒత్తిడి ఉంటే కింద నుంచి ఒత్తిడి ఉంటే కూడా అది బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంది. స్ప్రింగ్ బండిలో ఉంటుంది అది. షాక్ అబ్జర్వ్ మీద నుంచి కింద రోడ్ ఖరాబ్ అవుతుంది, గుంతల్లో ఉంటే కూడా మీద నుంచి మనం ప్రెషర్ పెడుతున్నాము, అది సంలాయిస్తారు, బ్యాలెన్స్ చేస్తారు మన లైఫ్. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ లో అదే ఉన్నది. అప్ లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్.
సో ఇది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ ఎనర్జీ సినర్జీగా మారిపోతుంది, హ్యూజ్ సక్సెస్ మీరు మీ టీంలో చూస్తారు. మీ టీంలో మా టీం లాగానే 20 కన్నా ఎక్కువ డ్యూసిటీస్ రాబోతున్నారు. సో మీ ప్రవర్తన ఎట్లా ఉండాలి? మీరు అట్లా తయారున్నారా? భగవంతుడా, నా టీంలో 20 మంది డ్యూసిటీస్ రావాలి, అట్లా నా ప్రవర్తన ఉన్నది అని మీకు ఇట్లా ఫీలింగ్ ఉన్నదా? ఓకే, సో టేక్ దట్. ఇవాళ నేను అనుభవంతో నాకు ఏమనిపించింది అది చెప్పిన. ఓకే, మన రిలేషన్షిప్ ఎట్లా ఉన్నది అదే మన ఫ్యూచర్ ని తయారు చేస్తుంది. సో మనం ఇవాళ చేస్తున్న ప్రవర్తన మన ఫ్యూచర్ కి టర్న్ తీసుకొస్తుంది, మెల్లగా మొత్తం మారిపోతుంది. ఎందుకు అంటే మన రిలేషన్షిప్ బాగాలేకపోవడం వల్ల. ఓకే, సో ఇవాళ మనం పని చేస్తున్నాము కానీ ఫ్యూచర్ మనది బిల్ట్ అవుతుంది. అది ఆలోచించి మంచిగా మంచి రిలేషన్షిప్తో మీ అప్లైన్ మీకు భగవంతుడు పంపించిన వ్యక్తి. నేను నా జీవితంలో ఎప్పుడైతే మా బావగారు చనిపోయారు, మా సిస్టర్ గురించి నేను ఏదో చేయాలి అని ఒక లోపల చాలా భావన ఉంటుండే, చాలా బాధాకరంగా ఉంటుండే. చిన్న పిల్లలు, వాళ్ళ నాన్న చనిపోయారు. ఆ సమయంలో మా అప్లైన్ నాకు బిజినెస్ ప్లాన్ చెప్తే, ఇక మా అమ్మ నాన్న భగవంతుడి తర్వాత ఈ వ్యక్తియే నాకు ఒక గొప్ప మార్గం చూపెట్టిండు అని నాకు భావన ఉంటుంది. ఆయన ఇవాళ కూడా ఉంటారు. ఓకే, అతను మా అప్లైన్ అప్పుడు గోల్డ్ ఉన్నారా, స్టార్ లెవెల్లో ఉన్నారా, క్రౌన్ లెవెల్, అది నేను పిన్తో ఎప్పుడు చూడలే. అరే మా అప్లైన్ నాకు ఒక మార్గం చూపెట్టిండు. రెస్పెక్ట్. అండ్ ఆల్వేస్ మీటింగ్ లో వస్తే నేనే ఫస్ట్ వెళ్ళి నేను మాట్లాడతా. నమస్తే భయ్యా, గుడ్ మార్నింగ్ భయ్యా, బాగున్నారా, పిల్లలు బాగున్నారు, నేను ఫస్ట్ కాల్ చేస్తా, నేను ఫస్ట్ మాట్లాడతా. మా అప్లైన్ గురించి నేను వెయిట్ చేయను, నేను మాట్లాడతా, నేను రెస్పెక్ట్ ఇస్తా, అందరి ముందు రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకు? అందరు చూడాలి నేను నా అప్లైన్ కి రెస్పెక్ట్ ఇస్తున్నా, అందరు చూడాలి కూడా. ఓకే, ఎందుకు? మా డౌన్లైన్ కూడా అది నేర్చుకుంటా. సో నేనేం చెప్తున్నానంటే, మనము ఈ బిజినెస్ లో వచ్చిన పాయింట్ మర్చిపోతున్నాము. మనం బాధలో ఉంటుండే, అప్పుల్లో ఉంటుండే. సలీం భాయ్కి అప్పులు ఉంటుండే, నాకు మా సిస్టర్ బాధ ఉంటుండే. ఈ బాధ నుంచి తొలగించడానికి ఒక అప్లైన్ మనకు దొరికినారు. ఆ అప్లైన్ తో మనం ఎట్లా ఉండాలి, ఎంత మంచిగా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. అండ్ సేమ్ మీరు కూడా అప్లైన్ ఉన్నారు. మీరు ఒక వ్యక్తి డౌన్ లైన్ మీ దగ్గర వస్తారు, మీ డౌన్ లైన్ మీకు అదే దృష్టితో చూస్తారు. అరే నా దగ్గర బాధ ఉన్నది, నా జీవితంలో పరేషాని ఉన్నది, ఆ పరేషాని పోవాలి, నా డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి అంటే నేను వెస్టీజ్ చేయాలి. నా వెస్టీజ్ నేను చేస్తే నేను 1,00,000 ఇన్కమ్, ఒక కార్, తర్వాత నేను మెర్సిడీస్ తీసుకుంటాను. ఈ మొత్తం ఇచ్చిన స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు? బీజం వేసిన వ్యక్తి ఎవరు? అరే అప్లైన్. సో మీ డౌన్లైన్ కూడా మీకు అదే దృష్టితో చూస్తారు. ఓకే, సో ఇంత పెద్ద సీక్రెట్ నేను చెప్పేసిన ఈ యొక్క రిలేషన్షిప్ తో మీరు ఇక్కడ చాలా పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు, అండ్ చాలా గొప్ప లీడర్ కావచ్చు, అండ్ 3 జనరేషన్ బిజినెస్ మనం నిలబెట్టుకోవచ్చు. ఇది చాలా గొప్ప మార్గం, మీరు ఆనందంగా ఉంటారు. లాస్ట్ మాట చెప్పి నేను ఏం చేస్తాను. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల గొడవ ఉంటది, ఏ ఇంట్లో అయితే అన్నా తమ్ముల్లో గొడవ ఉంటది, ఓకే, ఏ ఇంట్లో అయితే అత్తా కోడలు గొడవ ఉంటది, అన్నీ ఉంటే కూడా సుఖం అయితే ఉండదు, ఆనందంగా ఉండలేరు. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మీ దగ్గర పెద్ద పిన్ రావచ్చు, మీరు మర్సిడీస్ అచీవర్ కావచ్చు, మీరు డియూసిటీ కావచ్చు, మీరు ఇంకా విఎంసిఎం కావచ్చు, కానీ రిలేషన్షిప్ బాగాలేదనుకో సుఖం ఉంటుందా? విల్ యూ బి హ్యాపీ? ఆనందం ఉంటుందా? రిలేషన్షిప్ బాగాలేకపోతే ఆనందం ఉండదు. ఆనందం లేకపోతే ఇదంతా మరి ఎందుకు? దీనికి అర్థం ఏమున్నది? సుఖం లేకపోతే దీనికి అర్థం ఏమున్నది? సో గుడ్ రిలేషన్షిప్ is the secret of this business. Good relationship is the secret of great leadership. Good relationship with your upline, downline and crossline. మీ యొక్క మంచి సంబంధము
మీ యొక్క అప్లైన్ తో, డౌన్ లైన్ తో అండ్ క్రాస్ లైన్ తో. ఇదే మీకు సుఖం ఇస్తుంది, ఇదే మీకు గొప్ప లీడర్ చేస్తుంది, ఇదే మీకు మెర్సిడీస్ తీసుకొస్తుంది, ఇదే మీకు గ్రేట్ లీడర్, 10 lakhs ఇన్కమ్, విఎంసిఎం అన్నిటికీ. ఓకే, అండ్ హ్యాపీనెస్ కి, ఓవరాల్ హ్యాపీనెస్ కి కూడా అదే మార్గం ఉంది. యూ విల్ బి హ్యాపీ. మీకు ఒక తృప్తి ఉంటుంది జీవితంలో, నేను ఒక మంచి పని చేస్తున్నా అండ్ మంచి వ్యక్తులతో నేను మంచిగా ఉంటున్నా. అండ్ అప్పుడు ఎక్కువ తక్కువ ఉంటే కూడా యూ విల్ బి హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో ఈ మార్గం చాలా గొప్పది. మనకు ఆల్రెడీ మీ యొక్క అప్లయన్స్ ఉన్నారు ఇక్కడ, సలీం భాయ్ ఉన్నారు, గ్రేట్ ఎగ్జాంపుల్. నేను ఏమేమి చెప్తున్నా అతనికి ఎగ్జాంపుల్. ఓకే, కుల్కర్ణి సార్ ఉన్నారు, ఎగ్జాంపుల్. ఇందర్వీర్ భయ్య ఉన్నారు, ఎగ్జాంపుల్. ఇక్కడ ఎస్వి బాల సార్ నేను చూస్తున్నా, ఎగ్జాంపుల్. నేను ఏమేమి చెప్తున్నా దానికి ఎగ్జాంపుల్. ఇవాళ కూడా ఇందర్వీర్ భయ్య, ఎస్పి బాల్ సార్ వాళ్ళ అప్లయన్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, నేను చూస్తున్నా కూడా. ఓకే, అండ్ డౌన్ లైన్స్ కి కూడా అంతే విలువ ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, విలువ ఇస్తారు, హోప్ ఇస్తారు, పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు. ఓకే, సో దట్స్ ఆల్. సీక్రెట్ ఫర్ గ్రేట్ లీడర్షిప్ అండ్ సక్సెస్ ఇస్ జస్ట్ ఫ్యూ గుడ్ రిలేషన్షిప్. కొంతమందితో మంచి రిలేషన్షిప్. 6 డౌన్ లైన్, 1 అప్ లైన్, 7 మంది. ఓకే, మీ ఇన్కమ్ లక్షల్లో కావచ్చు. 7 రిలేషన్షిప్. మీ అప్ లైన్ ఒకరు, 6 డౌన్ లైన్, గ్రేట్. క్రాస్ లైన్స్ అయితే చాలా మంది ఉంటారు, డౌన్ లైన్స్ కూడా చాలా మంది ఉంటారు, అప్ లైన్స్ అయితే 1% ఉంటారు. సో ఇది ఫాలో చేద్దాము. అండ్ ఇది ఇది ఎట్లా ఉన్నదంటే, ఇది ఎంత లాజికల్ కాదు, ఇది కొంచెం ఎమోషనల్ కూడా ఉన్నది. ఓకే, ఇది భావనాత్మకంగా ఉంటుంది, ఇది ఒక హృదయంలో ఉన్న మాట. సో యూ విల్ బి ఎ గ్రేట్ పర్సన్. అండ్ ఎంత కష్టము, ఎంత నష్టము, ఎంత అప్స్ అండ్ డౌన్ ఉంటే కూడా మంచి రిలేషన్షిప్ మీకు నిలబడడానికి సహాయం చేస్తుంది. బిజినెస్ లో కూడా అప్స్ అండ్ డౌన్ వస్తాయి, అప్పుడు మనకు నిలబెట్టుకోవడానికి అప్లైనే ఉంటారు. మన మంచి రిలేషన్షిప్ ఉంటేనే మనం అక్కడ నిలబడి ఉంటాం. సో దట్స్ ఆల్. నేను చెప్పిన విషయాలు చెప్పేసిన. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు సలీం భాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. నిజంగా చాలా చాలా విషయాలు మీరు ఈ రోజు అన్ని ఏదైతే మీ నిజంగా మీ టీచింగ్స్ లో చూసుకుంటూ నేర్చుకుంటూ ఈ రోజు మేము ఇక్కడ వరకు వచ్చాము. సో మీరు బ్రదర్ లైన్ అన్నారు కదా, ఈ రోజు నేను ఇక్కడ హోటల్లో ఉన్నాను, మాతో పాటు ఆల్రెడీ బ్రదర్ లైన్ ఉన్నారు. సార్ వాళ్ళ ఇప్పుడు చూపిస్తాను సార్ గిట. సార్ వాళ్ళ బిజినెస్ यूसीडी उड़ीसा से हो यूसीडी। चरण भैया आवाज आ रही? हाँ हाँ, आवाज आ रही है। यस, नमस्ते चरण भैया। अरे नमस्ते नमस्ते नमस्ते। सो यस, मंगलगिरी में कल मीटिंग है सर, सलीम सर का, तो इसलिए रेडी। अच्छा, यस यस, थैंक यू भैया, थैंक यू भैया। वो अभी आए भैया, एक्चुअली खाने के लिए जाने के लिए वेट कर रहे थे ना, वही मीटिंग के बाद जाना है बोल के वेट कर रहे थे। तो मतलब అప్ లైన్ డౌన్ లైన్ और బ్రదర్ లైన్ కి రిలేషన్షిప్ గురించి ఏదైతే మీరు చెప్తున్నారో, సో ఈ రోజు చూడండి, బ్రదర్ లైన్ బిజినెస్ తోని నాకు ఎలాంటి 1 రూపీ వచ్చేది పోయేది ఉండదు, కానీ బిన్నింగ్ టీమ్ సిస్టమ్ లో ఉన్నాం మనం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏదైతే ఇస్తున్నామో అదే మనం తిరిగి పొందుతున్నాము. డబ్బులు వెనుక వచ్చేటి కావు, ప్రాపర్టీలు వెనుక వచ్చేటి కాదు, ఒక మంచి పేరు మాత్రమే వస్తుంది. సో ఇంకొక విషయం భయ్య నేను ఇక్కడ కవర్ చేయాలనుకుంటున్నా. కొన్ని సిచ్యువేషన్ లో ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక జాయిన్ చేసి వెనక పని చేసిన అప్లైన్ ఉన్నారు, ఆయనను వదిలేసి నేను డైరెక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇల్లు తీసుకున్నా, రైట్? ఇప్పుడు నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నా భయ్య, ఏదైనా ఉంటే తప్పుంటే కరెక్షన్ చేయండి. డైరెక్ట్ నేను ఇప్పుడు బారిల్ సార్ కూర్చున్నారని చెప్పి నా పక్కన చరణ్ సార్ ఉన్నారని చెప్పి ఆయన పేరు తీసుకుంటే బాగుంటుంది, నాకు అవకాశం ఇచ్చిన అప్లైన్ పేరు నేను అప్లైన్ పేరు తీసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఎవరైతే జాయిన్ చేసిరో ఫస్ట్ ఆ వ్యక్తి గురించి ఆలోచించండి. మనకి ఏమి తెలియని టైంలో మనకు ఐడి చేసి మనకి బిజినెస్ లో నిలబెట్టిన వ్యక్తి పేరు తీసుకోవాలా, లేకుంటే ఈ రోజు పెద్ద లెవెల్లో కనిపిస్తున్న పేరు తీసుకుంటే అయిపోతుంది అని ఈయన మర్చిపోతే బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆల్ అప్లైన్ అనేయండి కథం, లేదా మీకు అవకాశం ఇచ్చిన అప్లైన్ పేరు తీసుకోండి, కానీ
వీళ్ళందరిని వదిలేసిపోతే మనం ఫస్ట్ డే నాకు గుర్తుంది, నాకు ప్రతి ఒక్క అప్లైన్ సేమ్ నాకు. కాకపోతే ఒక్కసారి ఆలోచించండి, అవకాశం ఇచ్చిన వ్యక్తి పేరు ఒకవేళ తీసుకోవాలనుకుంటున్నారు తీసుకోండి. ఆ అవకాశం ఇచ్చిన వ్యక్తి బిజినెస్ వదిలేసి వెళ్ళిపోయిండు అంటే వదిలేయండి. లేదా పేరు తీసుకోవాలంటే అవకాశం ఇచ్చి ఎవరైతే మిమ్మల్ని వెస్ట్లో జాయిన్ చేయించారో వాళ్ళ పేరు తీసుకోండి. అది కార్ అండ్ వీలింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ లేదు అంటే ఆల్ అప్లైన్ అనేయండి. ఎందుకంటే దీనివల్ల డు నాట్ హర్ట్ ఎనీబడీస్ ఈగో అంటాం కదా. రేపు సడన్ గా నాకు ఏదైనా అయ్యింది అనుకోండి, నా ఏ బ్రదర్ లైన్ వచ్చిన బిజినెస్ ని సపోర్ట్ చేయరు, నా అప్లైన్ సపోర్ట్ చేస్తారు. నాకు అవకాశం ఇచ్చిన అప్లైన్స్ ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ మనము అది రాంగ్ అని నాకు అనిపిస్తుంది భయ్య. ఇలా ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీరు నాకు యాడ్ చేయండి. లేదా మీరు చెప్పిన విషయం కరెక్టే. నేను ఇప్పుడే చెప్పిన, నేను మా డైరెక్ట్ అప్లైన్ కి వదిలేసి మీద ఉన్న అప్లైన్ తోనే నేను మాట్లాడుకుంటాను అని అందరూ అనుకుంటే మరి అందరూ ఎస్పీ బాల్ సార్ పేరే తీసుకోవాలి మరి. ఓకే, సో మనకు ఎవరైతే బిజినెస్ లో తీసుకొచ్చారు వాళ్ళు ఇవాళ బిజినెస్ లో లేరు అనుకుంటే వాళ్ళు పేర్లు తీసుకోకండి. కానీ వాళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళ పేరు తీసుకుంటే ప్రాబ్లం లేదు, అది పెట్టుకుంటేనే చాలు. ఇప్పుడు నేను నా ఇంద్రవీర్ భయ్య పేరు ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే అందరికీ తెలుసు ఇంద్రవీర్ భయ్య మీద ఎవరు ఉన్నారు అంటే చీఫ్ మినిస్టర్ ఎస్పీ బాల్ సాబే. మనకు అన్నిటికన్నా మీద ఉన్న వ్యక్తి ఎవరు? ఎస్పీ బాల్ సారే. సో మీద అప్లయన్స్ డ్యూసిటీస్ అందరికీ తెలుసు. నా డ్యూసిటీ ఎవరు అంటే అందరికీ తెలుసు. కానీ మెయిన్ గా పర్సనల్లీ నాకు ఉన్న అప్లైన్ ఎవరు, అది అతను బ్రౌన్జా, సిల్వరా, లేకపోతే స్టార్ లెవెల్లో, డైమండ్ లెవెల్, వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మన గురించి మార్గం ఓపెన్ చేశారు, మర్చిపోవద్దు. భయ్యా ఓకే, అది చాలా ఇంపార్టెంట్. జీ భయ్య, ఇంకోటి ఇప్పుడు ఏదన్నా డైరెక్ట్ అప్లైన్ ఉన్నారు ఆయన వదిలేసి ఏదన్నా మీ పైన అప్లైన్ దగ్గరికి మీకు జూమ్ మీటింగ్ కావాలన్నా, మీకు ఫిజికల్ మీటింగ్ కావాలన్నా, మీకు ఏదన్నా ఉంటే కనుక డైరెక్ట్ మీ జాయిన్ చేసిన అప్లైన్ ఉన్నారు వాళ్ళతోనే అడిగితే ఆయన మీ పైన అప్లైన్ అడుగుతాడు. కానీ నేను డైరెక్ట్ మా పైన అప్లైన్ తోనే మాట్లాడుకుంటా అనుకుంటే రేపు మీ డౌన్ లైన్ మిమ్మల్ని వదిలేసి మీ డైరెక్ట్ అప్లైన్ మాట్లాడుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ఏదైతే చేస్తున్నామో అది మొత్తం టీం చూస్తుంది. చెడు చెవులో చెప్పాలి, మంచి మైక్ లో చెప్పాలంటారు. నా అప్లైన్ గురించి నేను నెగిటివ్ చెప్తున్నా, నా అప్లైన్ తో మాట్లాడొద్దు, నా అప్లైన్ అట్లాంటి వ్యక్తి, నా అట్లా ఇట్లా అంటే రేపు మన డౌన్ లైన్ కి మనమే నేర్పిస్తున్నాం. మన డౌన్ లైన్ రేపు ఇదే పని చేస్తాడు. అరే పలానా రోజు నా వాళ్ళ అప్లైన్ గురించి నెగిటివ్ చెప్పింది కదా, సో చూస్తానికి మాత్రం ముందట్లుంది కానీ లోపల మాత్రం ఎంత ఉన్నది చూసినావా, అవకాశం ఇచ్చిన వ్యక్తి నెగిటివ్. మన అప్పటి పూర్తికి ఎస్ అంటాడు, సల్యూట్ కొడతాడు, నమస్తే అంటాడు. కానీ ఇండైరెక్ట్ గా ఆయనకు మెసేజ్ ఏమి ఇస్తున్నాం, నా డైరెక్ట్ అప్లైన్ గురించి నేను నెగిటివ్ చెప్తున్నా. ఏదైనా ఉంటే మీ అప్లైన్ తో చెప్పండి, అంతేగాని డౌన్ లైన్ తోని బ్రదర్ లైన్ తోని నా అప్లైన్ అట్లా ఇట్లా అని ఏది మాత్రం చెప్తే మీ బిజినెస్ మీ చేతులతోని పాడు చేసుకుంటారు. మీ టైం బాగుంది, బిజినెస్ గ్రో అవుతుంది. కింద పడ్డ రోజు ఎవరు మీ దగ్గరికి రారు. ఎందుకంటే కింద నుంచి పైన దాకా మీ బిహేవియర్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. అరే ఈ వ్యక్తి పలానా టైంలో ఇట్లా చేసిండు పోనీ అన్నట్టు అయిపోతుంది. కాబట్టి బిజినెస్ లాంగ్ టైం బిజినెస్ ఉన్నాం, 3 తరాల బిజినెస్ ఉన్నాం లీడర్స్. సో కాబట్టి నేను ఈ రోజు గిట్ట ఎవరన్నా ఒక్కరు చెప్పండి నా అప్లైన్ నుంచి ఒక్కరి గురించి నెగిటివ్ చెప్పినా, నేను నాకు జాయిన్ చేయించురు సార్లు అదే నా అదృష్టం. కానీ నా అప్లైన్ నాకు అది చేయలేడు, నా అప్లైన్ నాకు ఇది చేయలేడు అని చెప్పేసి మనం అనుకుంటే రేపటి రోజు ఇది మీకు 10 రెట్లు రిటర్న్ అయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే చేతులారా చేసుకున్న బిజినెస్ మీ చేతులతోని మనం ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి అందరు బిజినెస్ గ్రో కావాలని నేను అనుకుంటున్నాను. భయ్య దీంట్లో ఏదైనా కరెక్షన్ ఉంటే మీరు చెప్పండి. చూడండి, 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. మీకు ఏదైనా ఈవెంట్ ఉంది, ప్రోగ్రామ్ ఉన్నది, మీటింగ్ ఉన్నది, ఏదైనా సెలబ్రేషన్ ఉన్నది అంటే మీ ఇమీడియట్ అప్లైన్ కి మీరు చెప్పండి. ఎందుకు చెప్పాలి అంటే మీరు మీ యొక్క షేరింగ్ చేస్తే అప్లైన్ కూడా చాలా ఖుషిగా ఉంటారు. ఈ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మీ పిల్లలు మీ ముందు వచ్చి డాడీ నేను పాస్ అయినాను అని అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. మీరు డాడీకి అంటలేరు, డైరెక్ట్లీ తాతాకి చెప్తున్నారు అనుకోండి. ఓకే, అండ్ మీ నాన్నకి ఎవరో వేరే 3వ వ్యక్తి వచ్చి చెప్తే మీ నాన్నకు ఎట్లా అనిపిస్తుంది అక్క. సో డైరెక్ట్లీ మీరు చెప్పండి. సెకండ్ పాయింట్ ఏమున్నది, ఇప్పుడే సలీం భాయ్ చెప్పినట్టు ఓకే నెగటివ్ మాట్లాడేది అవసరం లేదు. మీరు ఇవాళ ఏదైనా నెగటివ్ మాట్లాడుతున్నారు అంటే మీకు సిచ్యువేషన్ రాలే, ఆ వ్యక్తికి ఏదో సిచ్యువేషన్ ఉన్నది,
వ్యక్తి ప్రాబ్లం కాదు, అక్కడ సిచ్యువేషన్ ఉన్నది, కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ అతనికి వచ్చిన సిచ్యువేషన్ రేపు మీకు కూడా రావచ్చు, అతనికి ఉన్న ప్రాబ్లం రేపు మీకు కూడా రావచ్చు, మీరు కూడా సేమ్ పరిస్థితిలో వస్తే మీరు కూడా అదే లెవెల్లో వచ్చేస్తవచ్చు. సో మనము ఎవరి గురించి ఏం చెప్పే అవసరం లేదు. మనం విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉన్నాము, అదే మనకు పెద్ద సౌభాగ్యం. వెస్టీజ్లో ఉన్నాము, అదే చాలా పెద్ద గౌరవం మనకు. సో సిస్టమ్ ఫాలో చేయాలి, అండ్ ఏ లెవెల్లో ఎవరికి చెప్పాలి అది చెప్పేద్దాము. ఓకే, మీకు ఉన్న డైరెక్ట్ అప్లైన్కి మీరు ఏం చెప్పాలి, ఏం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇచ్చేయండి. ఓకే, దాని తర్వాత మీద అప్లయన్స్ ఆల్ డ్యూసిటీస్ అయితే మీకు ఉన్నారు, నేను ఉన్నాను, సలీం భాయ్ ఉన్నారు, కుల్కర్ని ఆల్వేస్ ఉంటాము, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఫస్ట్ మీకు స్టార్ట్ చేసిన వ్యక్తితో మీ యొక్క సంబంధం అనేటిది, అండ్ కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్లో ఉండాలి, మనం చెప్పాలి వాళ్ళకు. ఓకే, సో మీటింగ్ గురించా లేకపోతే ఏదైనా మంచిగా జరిగితే కూడా, ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా కమ్యూనికేషన్లో ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ అందరి ముందు కనిపించాలి కూడా, నేను నా ఆఫ్లైన్ కమ్యూనికేషన్లో ఉన్నాను, ఇది అందరికీ కనిపించాలి కూడా. అందరూ అనుకోవాలి, ఓకే ఇతను డైరెక్ట్ అప్లైన్తో కమ్యూనికేషన్లో ఉన్నారు అని. అది ఆ పాజిటివ్ సైన్ అందరికీ దొరుకుతుంది, వాళ్ళు కూడా అదే ఫాలో చేస్తారు. లేకపోతే ఇప్పుడే చెప్పినట్టు మీరు ఏం చేస్తున్నారో అదే మీకు ఒక రోజు రిటర్న్ వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.